శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజాన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి, జీవుడు దేని వలన వృద్ధిని పొందుతూ ఉంటాడు, దేని వలన నశించిపోతూ ఉంటాడు, ఈ రెండు విషయాల గురించి నాకు సమగ్రంగా తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ, ఒకానొకప్పుడు దేవగంగా స్నానం చేయడం కోసమని చెప్పి ఆ ఆకాశగంగ దగ్గరికి నారద మహర్షి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ దేవేంద్రుడు అప్పటికే ఆకాశగంగా స్నానం చేసి వ్రతాచరణమునందున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నవారై ఒకరితో ఒకరు ప్రయోజనకరమైనటువంటి విషయములను గురించి మాట్లాడుకుంటూ ఉండగా, సూర్యమండల కాంతిని దాటిపోయినటువంటి కాంతులతో విరాజిల్లుతున్నటువంటి ఒక స్త్రీ విమానంలో ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ అక్కడ ఆగి ఆ విమానం దిగి వారి దగ్గరికి వచ్చింది. వస్తే దేవేంద్రుడు ఆవిడ వంక చూసి చాలా ప్రేమతో, అమ్మా మీరెవరు, ఎందుకు ఇలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెడుతున్నారు అని అడిగాడు. అడిగితే ఆ తల్లి జవాబు చెప్తూ, అనవుడున దేవి ఆదరభరితయై బాలార్క బోధిత పద్మజాతయైనట్టిదాన శ్రీ అన లక్ష్మిన భూతి అనగ వెలుంగుందు ననఘా ఏను స్వాహా స్వధా మతి శ్రద్ధ ధృతి స్మృతి మేధల ధనుజులమిచ్చి వారి కడ నుండి మెచ్చకిప్పుడు నీకడకు ఎగుదించితిననిన అద్దివిజనాథుడు ఏమి కారణమున మెచ్చితి ఏకతమున మెచ్చవైతి దానవుల నీ మెచ్చు చొప్పు మాకు నిరింగింపుమనిన అమ్మాననీయ వాక్య ఇట్లని చెప్పే అవ్వాసవునకు. ఆ వచ్చినటువంటి తల్లి ఆ ఇంద్రుడు వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ, సూర్యకిరణముల చేత అప్పుడే వికసించినటువంటి పద్మము యొక్క దుద్దుయందు నివాసం చేసేటటువంటి లక్షణము కలిగిన దానను నన్ను శ్రీ అని పిలుస్తారు, నన్ను లక్ష్మి అని పిలుస్తారు, నన్ను భూతి అని లోకం పిలుస్తుంది. శ్రీ అంటే సర్వమంగళప్రదమైనటువంటిది, శ్రీ సరణి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. అట్లాగే లక్ష్మి లోకమంతా ఎవరి వంక చూస్తూ ఉంటుందో లక్ష్యసిద్ధి కొరకు అటువంటి దానను, కాబట్టి లక్ష్మి అని పిలుస్తారు. అట్లాగే నాకు భూతి అని వేరొక పేరు. భూతి అంటే సంపద, సంపద అని పేరు, ఐశ్వర్య రూపిణిని. కాబట్టి ఈ మూడు పేర్ల చేత లోకంలో విరాజమానురాలనై ఉంటాను. నేను ఇంతకాలం దానవులను అనుగ్రహించాను. కారణం, వాళ్ళ దగ్గర కొన్ని ఉత్తమమైనటువంటి గుణములు ఉండేవి. వాళ్ళు స్వాహ స్వధ అట్లాగే మతి శ్రద్ధ స్మృతి ధృతి మేధ అనబడేటటువంటి లక్షణముల చేత ప్రకాశిస్తూ ఉండేవారు. కాబట్టి స్వాహ అంటే ఎప్పుడూ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండడం, స్వధ అంటే పితృకార్యాలు చేస్తూ ఉండడం, మతి అంటే మంచి బుద్ధి కలిగి ఉండడం, శ్రద్ధ శాస్త్రమునందు విశ్వాసం ఉండడం, ధృతి ధైర్యాన్ని వహించి నిలబడగలిగినటువంటి స్థితిని పొంది ఉండడం, ఒడిదుడుకుల యందు తట్టుకోగలిగినటువంటి లక్షణం, లేదా
చేసుకున్నటువంటి సంకల్పము కొరకు, ఆ సంకల్పమును సాధించుట కొరకు ప్రతిబంధకములను ఎదిరించి నిలబడి సాధన చేయగలిగినటువంటి ధైర్యము, అటువంటి ధృతి, స్మృతి, మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండి ఏ విషయము మనసులో ఉండాలో అటువంటి విషయమును మనసు యందు ధారణ చేసినటువంటి వారై, మేధ అనబడేటటువంటి లక్షణంతో అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వారై ఉండేటటువంటి వారు. అందుకని వారి దగ్గర నేను ఉన్న కారణం చేత వారు ఇంతకాలం విశేషమైనటువంటి ఆ అనుగ్రహాన్ని పొంది గొప్ప భోగభాగ్యములను అనుభవించారు. ఇప్పుడు వారి యందు ఆ గుణములు పోయాయి. ఆ గుణములు లేని చోట నేను ఉండను. అందుకని ఇప్పుడు నేను ఆ రాక్షసుల్ని విడిచిపెట్టేశాను. విడిచిపెట్టేసి అటువంటి గుణములు నీ యందు కనపడ్డాయి కాబట్టి ఓ దేవేంద్ర, నిన్ను అనుగ్రహించడానికి నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్తే ఆయన ఎంతో సంతోషించినటువంటి వాడై, నువ్వు ఏ కారణముల చేత దేవతలను ఇంతకాలం మెచ్చుకుని ఉన్నావు, ఏ కారణములు ఆ రాక్షసుల యందు ఉన్న కారణం చేత ఇంతకాలం వారి యందు నువ్వు అనుగ్రహాన్ని ప్రకటించావు, ఏ గుణములు వారి యందు లుప్తమైపోతే వాళ్ళని విడిచిపెట్టి వచ్చేసావు, అవి దయచేసి మాకు తెలియచేయవలసినది అని చెప్పి అడిగితే ఆవిడ చెప్పినటువంటి కారణములతో పాటుగా ఇతర విషయములను కూడా ఆ తల్లి వారికి తెలియచేస్తోంది. దాన, అధ్యయన, అతిథి సమ్మాన ఆది విశిష్ట గుణ సమగ్రత కలిమిన్ దానవుల నియ్యకుంటిని వాని విడిచి గర్వులగుట వారి విడిచితిన్. పూర్వకాలంలో ఆ దానవుల దగ్గర దానము చేసేటటువంటి గుణం ఉండేది. ఎంతసేపు మనకున్నది మనమే అనుభవించడం అన్న లక్షణం కాకుండా మన దగ్గర ఏది ఉందో అది నలుగురికి పెట్టి బ్రతుకుదాం అనేటటువంటి ఆలోచన ఉండేది. అట్లాగే అధ్యయనము, వాళ్ళు నిరంతరము ధర్మమునకు ప్రమాణమైనటువంటి వేదమును అధ్యయనం చేస్తూ ఉండేవారు. అట్లాగే దానితో పాటుగా అతిథి సమ్మానము, వచ్చినటువంటి అతిథిని గౌరవించడం, అతిథికి కడుపు నిండా అన్నం పెట్టడం, మర్యాదగా మాట్లాడడం, ఇటువంటివి చేస్తూ ఉండేవారు. ఆ కారణం చేత నేను వారిని అనుగ్రహిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ కారణములన్నీ కూడా వారి యందు పోయాయి. అంటే వారి యందు ఆ గుణములు లేకుండా పోయాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చూసుకుని వారికి గర్వము అతిశయించింది. అతిశయించినటువంటి గర్వము చేత ఉండవలసిన గుణములను జారవిడుచుకున్నారు. ఆ గుణములు ఎప్పుడైతే నశించిపోయాయో నేను వాళ్ళని విడిచిపెట్టేశాను. నేను ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాను అన్నదాన్ని లక్ష్మీదేవి చెప్తోంది. నేను ఈ గుణములు ఎక్కడుంటాయో అక్కడ ఉంటాను. గురుభక్తి నిరతులు, సుర పితృ పూజన పరులను, సత్య సంభాషణులను, దానశీలురు, పరధన పరదార పరాన్ముఖ చిత్తులు, బ్రాహ్మణ ప్రియులు, దివానిద్రా వియుక్తులు, వృద్ధ దుర్బల దీన యోషిత్కృపారతులను, శౌచులు, అతిథి భోజన శిష్టభోజులు నేను మెచ్చు జనంబు. ఇట్లుగాక ధర్మమెడలి కామంబు క్రోధంబు చాలా కలిగి గర్వులై బలియు బైక్షంబు నిడక పరుషవాక్కుల క్రూరంబు చరితములను మిగిలి వర్తించువారు నా మెచ్చుగారు. ఆ లక్ష్మీదేవి స్పష్టంగా తాను ఎటువంటి గుణములు ఉన్నటువంటి వారి దగ్గర ఉంటుంది, ఎటువంటి గుణములు లేని వారి దగ్గర ఆవిడ ఉండడానికి ఇష్టపడదు చెప్తోంది. అంటే నిజానికి లక్ష్మీదేవి ఒకరిని అనుగ్రహించాలి అంటే గుణప్రధానంగా అనుగ్రహిస్తుంది. ఎవరి యందు గుణములు ఉన్నాయో వారిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. గురుభక్తి నిరతులు, ఎవరికి గురువుల యందు భక్తి ఉన్నదో అటువంటి వారంటే నాకు ఇష్టం అని లక్ష్మీదేవి చెప్తోంది. సురపితృ పూజన పరులను, దేవతల యందు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యందు ఎవరికి గౌరవం ఉన్నదో ఆరాధనాభావం ఉన్నదో అటువంటి వారు, సత్య సంభాషణలను, ప్రియ సంభాషణం కాదు సత్య సంభాషణం, వాక్కుకి సత్యము ప్రదానం చేసుకొని సత్యమే మాట్లాడడమునందు నియతి కలిగినటువంటి వారు, దానశీలురు, ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్నది వేరొకరికి పెట్టాలనేటటువంటి జిజ్ఞాస ఔత్సుకత కలిగినటువంటి వారు, పరధన పరదార పరాన్ముఖ చిత్తులు, ఇతరుల యొక్క ధనం మీద ఇతరుల యొక్క స్త్రీల మీద అన్యభావన లేకుండా, అవి నావి కావాలన్న భావన లేకుండా వాటి పట్ల పరాన్ముఖమైనటువంటి ముఖము కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారు,
బ్రాహ్మణ ప్రియులు. ధర్మమునకు అంతటికీ ప్రమాణము వేదమే కనుక ఎవరు ఆ వేదాన్ని బాగా చదువుకున్నారో, ఎవరు ఆ వేదార్థమును తెలుసుకుని ఉన్నారో, తెలుసుకున్న కారణము చేత ఎవరు ధర్మాన్ని లోకానికి చెప్పి ఆ వేదము ద్వారా ధర్మము లోకమునకు అంది లోకము ధర్మ మార్గములో నడవడానికి కారణమవుతున్నారో అటువంటి బ్రాహ్మణుల యందు నాకు చాలా ప్రీతి. దివానిద్రా వియుక్తులు, పగటిపూట అదే పనిగా నిద్రపోవడం అలవాటు కానివారు. వృద్ధ దుర్బల దీన యూషిత్ కృపారతులను, వృద్ధులైనటువంటి వారిని ఆదరించేటటువంటి లక్షణమున్నవారు. దుర్బలులు, తగినంత బలం లేనిటువంటి శరీరంతో ఉన్న వాళ్ళ పట్ల ఆదరభావం కలిగినటువంటి వారు. దీనులైన వారిని ఆదరించాలనేటటువంటి సద్బుద్ధి ఉన్నవారు. స్త్రీల పట్ల దయ ప్రేమ కలిగినటువంటి వారు. శౌచులు, నిరంతరము బాహ్యాభ్యంతర శౌచమును పొంది ఉండేవారు. అంటే బాహ్యంలో శరీరాన్ని శౌచంతో ఉంచుకొని దుర్గుణములు దుర్మార్గమైన ఆలోచనలు మనసులోకి ప్రవేశించకుండా తనను తాను నియంత్రించుకుంటూ మంచి గుణములు మనసుకు ఆలంబనంగా ఇస్తూ లోపల స్వచ్ఛంగా ఉండేటటువంటి స్వభావము కలిగినటువంటి వారు. అతిథి భోజన శిష్ట భోజులు, ఇంటికొచ్చినటువంటి అతిథికి ముందు అన్నం పెట్టి ఆయన తినగా మిగిలినటువంటి పదార్థాన్ని అతిథి యొక్క భుక్తశేషము అమృతము అనబడేటటువంటి భావనతో ఉండి తినేటటువంటి లక్షణం ఉన్నవారు. నేను మెచ్చు జనంబు, అటువంటి వారంటే నాకు చాలా ప్రీతి, నేను వారిని అనుగ్రహిస్తూ ఉంటాను. ఇట్లు కాక ధర్మమెడలి, అట్లా కాకుండా ధర్మమునందు చాలా చులకన భావనతో ఉండి ఆ ధర్మాన్ని విడిచిపెట్టేటటువంటి వారు, ధర్మమునందు అనురక్తి లేనివారు, ధర్మానుష్ఠాన పరులు కానివారు, కామంబు క్రోధంబు చాలా కలిగి విశేషమైనటువంటి కోరికలతో వెంపర్లాడిపోయేటటువంటి వారు, ఎప్పుడు కోపంతో ఊగిపోయేటటువంటి లక్షణం ఉన్నవారు. అటువంటి వారు గర్వులై బలియు బైక్షంబు నిడక, చాలా గర్వంతో బలి కాని భిక్ష కాని ఎవరికీ పెట్టనటువంటి వారు. పరుష వాక్కుల క్రూరంపు చరితములను, అవతల వారితో మాట్లాడేటప్పుడు మాట యందు సౌమ్యత లేకుండా చాలా పరుషంగా మాట్లాడేటటువంటి లక్షణం ఉన్నవారు. చాలా క్రూరమైనటువంటి స్వభావము, క్రూరమైనటువంటి పనులు చేసేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారు. మిగిలి వర్తించువారు నా మెచ్చుకారు, అటువంటి వారిని నేను మనసులో ఇష్టపడను, కాబట్టి వారిని నేను ఆదరించను అని చెప్తూ ఆ తల్లి ఇంకా మంచి గుణములు కలిగినటువంటి వారు ఎటువంటి వారు అన్న విషయాన్ని చెప్తోంది. బుద్ధియు ధృతియును నీతియు శ్రద్ధయు సన్నతియు క్షమయు శాంతియు అనగా వృద్ధశ్రవ ఏడ్డురు మద్వృద్ధిప్రద దేవతలు శృతి స్మృతి కథితల్. 7 దేవతలు అంటే వాళ్ళు సాక్షాత్తుగా ప్రకాశస్వరూపులైనటువంటి వారు. అటువంటి గుణములు, ఆ గుణములు ఎవరి యందున్నాయో ఆ గుణముల వలన నా అనుగ్రహమును పొందుతూ ఉంటారు. ఆ గుణములు ఏవి అంటే బుద్ధియు అంటే నిశ్చయాత్మక శక్తి, ఒక నిర్ణయం చెయ్యడం, అది మంచి నిర్ణయములు చేసుకునేటటువంటి వారు. మంచి నిర్ణయం ఎప్పుడు చేసుకుంటారు? మంచి విషయములు లోపల ఉంటే. పాపమునందు భయము, భగవంతుడు చెప్పినట్లుగా బ్రతకాలనేటటువంటి భక్తి కలిగినటువంటి వారు ఎవరుంటారో, ఈ శాంతి పర్వం లాంటి పర్వాలలో భీష్మాచార్యుల వంటి మహాపురుషులు చెప్పిన మాటలు మనసులో జీర్ణం చేసుకుని ఎప్పుడూ మంచి నిర్ణయములు చేసుకునేటటువంటి అలవాటు ఉన్నవారు ఎవరుంటారో అటువంటి మంచి బుద్ధి కలిగినటువంటి వారు. చేసుకున్నటువంటి నిర్ణయాన్ని సాధించాలి అనేటటువంటి ప్రయత్నం చేసేటప్పుడు వచ్చే ప్రతిబంధకాలను ఎదుర్కొనడంలో ధైర్యంతో నిలబడగలిగినటువంటి వారు. నీతిని పాటించేటటువంటి వారు. గురువాక్యమునందు వాక్కునందు తిరుగులేని విశ్వాసము కలిగినటువంటి వారు. పెద్దలైనటువంటి వారు సత్పురుషులు కనపడగానే వారి యందు ఉండేటటువంటి గౌరవ భావము మనసునందు ఉద్భుతము కాగా ఉత్తరక్షణమునందు నమస్కరించేటటువంటి సంస్కారము కలిగినటువంటి వారు. చాలా గొప్ప ఓర్పు కలిగినటువంటి వారు. కామక్రోధాదులు అదుపులో ఉన్న కారణం చేత మనసు నిశ్చలముగా ఉండి శాంతిని అనుభవించేటటువంటి వారు. అటువంటి వారు ఓ ఇంద్ర 7
గుణములు ఏవున్నాయో అవే దేవతాస్వరూపములు కనుక అవి ఉన్న చోట నేను ఉంటూ ఉంటాను. అవి ఎంత వృద్ధి పొందితే నేను ఆ వ్యక్తి పట్ల అంత అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటాను అని చెప్పగానే ఇంద్రుడు నారదుడు కూడా ఆ తల్లి యొక్క వైభవానికి ఎంతో సంతోషించారు. ఆ సమయంలో సువాసనతో కూడుకున్నటువంటి సుఖమును కలిగించగలిగినటువంటి చక్కటి గాలి మనోహరమైనటువంటి స్పర్శతో వీచింది. అంటే మంచి శకునము కలిగింది. దానితో పాటుగా ఆకాశము నుండి పూలవాన కురిసింది. దేవతల యొక్క నగారా మ్రోతలు వినిపించాయి. లక్ష్మీదేవి తనని అనుగ్రహించింది అని తెలియగానే దేవేంద్రుడు ఎంతో సంతోషించి తన రాజధాని అయినటువంటి అమరావతి నగరానికి బయలుదేరి వెళ్ళాడు. ఈ విధంగా ఈ దేవేంద్రుణ్ణి లక్ష్మీదేవి అనుగ్రహించినటువంటి ఘట్టము ఏదైతే ఉందో దాన్ని చదువుకున్నా విన్నా కూడా సంపద లభిస్తుంది. అంటే దాని అర్థం ఏమి అంటే అది తెలుసుకున్న తర్వాత లక్ష్మీ కటాక్షము కావాలనుకున్నవాడు ఇటువంటి గుణములను అలవరుచుకోవాలనే తాపత్రయాన్ని జీవితంలో పొందితే దాని చేత సంతోషించినటువంటి ఆ తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుంది. కాబట్టి అటువంటి గుణములు ఎవరి దగ్గర ఉంటాయో వారిని లక్ష్మి అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ విశేషంగా జీవుడు వృద్ధిలోకి వస్తాడు అని ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు. చెప్పిన తరువాత ధర్మరాజు గారు వేరొక ప్రశ్న వేస్తూ, మహాత్మా భీష్మాచార్య, ప్రజలు ఏ రకమైనటువంటి ఆచారమును పాటించినటువంటి కారణం చేత, ఎటువంటి శీలమును అలవాటు చేసుకున్న కారణం చేత, అంటే స్వభావము మంచిదై ఉండాలి. స్వభావము మంచిదవడానికి కావలసినటువంటి ఆర్ద్రత భావమునందు కలగాలంటే ఎటువంటివి ఆశ్రయించాలో అటువంటివి ఆశ్రయించి స్వభావము మంచిది అయిన కారణం చేత, ఏ చదువు వలన ఎటువంటి చదువు చదువుకున్నటువంటి కారణం చేత మోక్షం లభిస్తుందో నాకు తెలియచేయవలసింది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు దేవల జైగీషవ్య సంవాదము అనబడేటటువంటి ఉపాఖ్యానాన్ని ఉటంకిస్తూ దానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓ ధర్మరాజా, మోక్షమును పొందాలి అనుకునేటటువంటి వ్యక్తి కొన్ని గుణములను ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోవాలి. ఒకటి, ఎవరైనా తనని పొగడవచ్చు, లేదు ఎవరైనా తెగడవచ్చు. పొగిడినప్పుడు పొంగిపోకుండా ఉండగలగడం, తెగడినప్పుడు బాధపడిపోకుండా ఉండగలగడం, రెండూ వారి అభిప్రాయములు అన్న భావనతో తన కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ ఎవరు వెళ్ళిపోగలడం, ఎవడు తన కర్తవ్యతానిష్టతో అట్లాగే నిలబడగలడం. అటువంటి వాడు ప్రీతి కానీ అప్రీతి కానీ ఆ పొగిడిన వారి పట్ల కానీ తెగడిన వారి పట్ల కానీ లేకుండా సమభావంతో ఉండగలిగినటువంటి వాడు, అవతలవారు చాలా కోపాన్ని పెట్టుకొని నింద చేసినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి శాంతిని కోల్పోకుండా అటువంటి ప్రశాంతతతోనే ఉండగలిగినటువంటి వాడు, జ్ఞానమును పొందినటువంటి వాడు ఎవరున్నాడో వాడు మోక్ష పదమునందు ప్రయాణించడానికి కావలసిన అనుష్ఠానములు చేస్తున్నవాడు. అట్లాగే ఒకటి కోరిదాని కుల్లంబు కందంగా జాలిపడమి, ఏమి సంభవించనేని దాన తృప్తి నూనుట, తప్పిన పనికి భగవకునికి భవ్యగుణము. ఓ ధర్మరాజా, మనసులో ఏదో ఒక కోరిక ఉంటుంది. ఇదిగో ఈ విషయమును పొందాలి అనేటటువంటి కోరిక ఉండడం తప్పు కాదు. అది ధర్మబద్ధమైనప్పుడు, శాస్త్రము చేత అంగీకరింపబడినదైనప్పుడు ఒక లక్ష్యం ఉండడం కానీ దాన్ని కోరుకోవడం కానీ దోషమేం కాదు. కానీ ఏ కారణం చేతనైనా అది లభించకపోతే దాని చేత విశేషమైనటువంటి పరితాపమును పొందకుండా ఎవరు ఉండగలరో, అట్లాగే ఒక కార్యం జరగాలి అన్నప్పుడు ఎవ్వరూ కూడా కార్యము వలన చెడు ఫలితము రావాలని కోరుకోరు, లేదా జీవితంలో చెడు ప్రాప్తించాలని కూడా ఎవ్వరూ అనుకోరు. అలా అనుకోకపోయినా దుఃఖము వస్తూనే ఉంటుంది. ఆ మంచి యందు చెడు యందు కూడా ఒకే భావనతో ఉండగలిగితే, అంటే మంచి జరిగినప్పుడు పుణ్యము క్షయమైందని, దుఃఖము వచ్చినప్పుడు చేసినటువంటి పాపము క్షయమైందని ఆ కర్మ సిద్ధాంతమునందు నమ్మకంతో
పొంగు కుంగు లేకుండా నిలబడగలిగినటువంటి వాడు, చింత పెట్టుకోకుండా ఉండగలిగినటువంటి వాడెవరో వాడు మోక్షపథం వైపుకి ప్రయాణం చేస్తున్నాడు అని గుర్తు. అట్లాగే సంతోషము అంటే ఎప్పుడూ సంతోషంతో ఉండగలగడం మంచి లక్షణం. సంతోషం లేకపోవడం, ఎన్ని ఉన్నా ఎప్పుడూ ఏదో లేదని ఏడుపు, అది చెడ్డ గుణం కదా. అందుకని సంతోషంగా ఉండలేకపోవడం అంటే భగవంతుడు ఏది తనకిచ్చాడో అది జ్ఞాపకం లేదు. ఎప్పుడూ ఏడవడానికి కారణం ఏదో ఇవ్వలేదన్న ఏడుపు. ఇక ఎవరు బాగు చేయగలరు? కాబట్టి అట్లాగే దురభిమానం, నా అంత గొప్పవాణ్ణి నేననేటటువంటి వెర్రితలలు వేసినటువంటి అభిమానం, ఎప్పుడూ ఎవరికో ఉన్నటువంటి గుణమో వైభవమో, వారికి ఉన్నటువంటి పాత్రతయో, లేకపోతే వారికి ఉన్నటువంటి అభినవేశమో, వారికి ఉన్నటువంటి సమర్థతయో చూసి నాకన్నా వారు ఎక్కువ అన్న విషయాన్ని అంగీకరించగలిగితే హాయిగా రెండు చేతులు ఎత్తి నమస్కరించి సంతోషంగా వెళ్ళిపోవచ్చు. వారు నన్ను ఆశీర్వదించి నేను కూడా అంత వాణ్ణి కావాలి అని కోరుకోవచ్చు. అలా అనుకోలేనప్పుడు ఏమవుతుందంటే అవతల వారి యొక్క సమర్థత పట్ల, శక్తి పట్ల అన్యభావన పెంచుకున్నవాడై అసూయతో ప్రవర్తించి నిరంతరం కుపితుడైపోయి రగిలిపోతూ ఉంటాడు. అటువంటి చెడు గుణము. అట్లాగే ఎప్పుడు ఏవో అవతలవారు ఏమైపోయినా పర్వాలేదు, నా వైపు నుంచి అది తప్పైనా పర్వాలేదు, అవతలవారు బాధపడితే చాలు అని అపరాధ బుద్ధితో ఉండడం. అట్లాగే గర్వం, ఏదో ఒక విషయాన్ని పట్టుకోవడం, నా అంత వాడేడి అంటూ ఉండడం. నాకన్నా పొడుగ్గా ఎవరు ఉంటారు, నాకన్నా పొట్టిగా ఎవరు ఉంటాడు, నాకన్నా తెల్లగా ఎవరు ఉంటారు, నాకన్నా నల్లగా ఎవరు ఉంటారు, నాకన్నా అందంగా ఎవరు ఉంటారు, నాకన్నా చదువు వచ్చిన వాడు ఎవరు, నాకన్నా డబ్బున్నవాడు ఎవరు, నాకన్నా సమర్థుడెవడు, నాకన్నా బాగా నిర్ణయం ఎవడు చేయగలడు. గర్వపడాలనుకోవాలి కానీ గర్వపడడానికి కారణాలే ఉండవా? అన్నిటికన్నా కారణం ఉండేది గర్వపడడానికే ఉంటుంది. గర్వపడడానికి ఏదో కారణం, ఆ కారణం తలుచుకోవడం నా అంతవాణ్ణి నేను అనుకుని గర్వపడుతూ ఉండడం. కాబట్టి ఆ గర్వపడేటటువంటి లక్షణం. ఎప్పుడు తన గొప్పతనాన్ని తలుచుకొని నేనింత వాణ్ణి అనుకుని మురిసిపోతూ ఉండడం, లేదా గుప్తంగా మనసులో నేను అంతవాణ్ణి కాలేకపోయానని ఏడుస్తూ ఉండడం. అంతవాణ్ణి కాలేకపోయాను అంటే తనకన్నా అధికులైన వారు ఎవరో ఉన్నారు, ఉంటే ఉండరా లోకంలో, వారికి నమస్కారం చెయ్యి, వారి ఆశీర్వచనం పొందు, వారి మనసులో మంచి స్థానాన్ని పొందు. నువ్వు వృద్ధిలోకి రావాలనేటటువంటి కోరిక వారి మనసులో నిలబడేటట్టు చేసుకో, ఎంత అనుగ్రహాన్ని పొందుతావు. వారి మనసులో నిన్ను ప్రేమగా భావన చేస్తే ఇంకా నీకు అంతకన్నా ఏం కావాలి? నువ్వు ఎప్పుడైనా కొంచెం నీరసంగా కనపడితే వెంటనే ఆయన నీ గురించి భోగట్టా చేసి ఏం అలా ఉన్నారు నీరసంగా అని అడిగితే చాలా, దానికి అంతకన్నా ఆశీర్వచనం ఇంకేం కావాలి? అటువంటి మంచి సంపాదించుకోవడానికి అవతల వారి యొక్క ఆధిక్యతని అంగీకరించగలిగితే చాలు. కానీ అది అంగీకరించలేకపోతే ఆయనకి పోయేది ఏమీ ఉండదు. ఎందుకు పోదు అంటే ఆయనకుండే సరస్వతీ కటాక్షమో, లక్ష్మీ కటాక్షమో, శక్తి కటాక్షమో ఆయనకున్నది, ఆయన సంతోషంగా ఉన్నారు. ఆయన అలా ఉన్నారని ఏడిచి నేను పాడవుతాను. కాబట్టి అట్లా ఎప్పుడూ తన తక్కువతనాన్ని భావించుకుని బాధపడిపోతూ ఉండడమో, నేను ఎక్కువ అన్న భావన పొంది అహంకరిస్తూ ఉండడమో, ఇవి సదాచారముతో కూడుకున్నటువంటి విషయములకు ప్రాతిపదికలు కాలేవు. అటువంటి వాడు మంచి పనులు చెయ్యలేడు. కాబట్టి ఋషుల చేత ఇవి నిరసింపబడిన గుణములయ్యే. వీటిని ఋషులైనటువంటి వారు అంగీకరించరు. కాబట్టి ఈ గుణములను పక్కన పెట్టనటువంటి వాడు పరమోత్కృష్టమైనటువంటి మోక్షపథమునందు ప్రయాణము చేయలేడు. చుట్టము పగాయను భేదం బెట్టి జనుల వలన తగులదు, ఎల్లప్పుడూ ఎప్పట్టున అద్దానను మది పుట్టదు, సంతోషహాని బుద్ధాత్మునకున్. ఎవరినో చూడగానే వీళ్ళు నావారు, వీరు నాకు చెందినవారు, వీరు నా యందు ప్రీతి ఉన్నవారు అన్న భావన పొటమరించి ప్రీతి కలగడం, లేకపోతే వీరు నా యందు ప్రీతి లేనివారు అన్న భావన కలిగి వారి యందు నిరసన భావన పొందడం. ఇటువంటివి ఎవరి యందు ఉండవు. ఎవరు ఎవరిని చూసినా సంతోషంగా ఉండగలరు, సమబుద్ధితో ఉండగలరు. అటువంటి భేదభావం లేని కారణం చేత ఎవరి మనసులో సంతోషము లుప్తము కాదు.
ఎవరి మనసులో సంతోషము తగ్గదో, ఎప్పుడూ సంతోషముగా ఉండగలరు, వారు మోక్షపథమునందు ప్రయాణం చేస్తున్నవారు ధర్మరాజా. అట్లాగే జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను గెలిచినటువంటి వాడెవరుంటాడు అంటే, చూడకూడని వైపు కన్ను తనంత తానుగా వెళ్ళదు. ఒకవేళ చూడకూడనిది చూసినా ఆయన మనసు కదలదు. శమదమాదులను పొందినవాడు. అటువంటి స్థితిని ఎవడు పొందాడో, ఏది చూసినా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని, ఏది లోకంలో ప్రకాశవంతంగా కనపడినా ఇది సాక్షాత్ ఆ పరదేవత యొక్క అనుగ్రహం మిక్కుటంగా అక్కడ కనపడుతోంది అని మనసులో వెంటనే ఎవడు నమస్కరించగలడో, అటువంటి ఉదాత్త భావములు, ఉత్తమ భావనలు ఎవరి యందు ఉన్నాయో వాడు ఎప్పుడూ హృదయమునందు శాంతిని పొంది ఉంటాడు. అటువంటి శాంతిని పొందినటువంటి వాడు నిజానికి శాశ్వతమైనటువంటి సుఖమును పొందే ఉన్నాడు. ఇక అది కాకుండా ఏ వికారములను పొందకుండా ఉంటుంటాడు. కాబట్టి ఆయన యందు దుష్ట సంకల్పములు కలిగే అవకాశము లేదు, దుష్టమైనటువంటి కార్యములు చేసే అవకాశము లేదు. కాబట్టి అటువంటి స్థితిని చేరుకున్న వాడెవరో వాడు మోక్షమును పొందడానికి, యోగ్యమైనటువంటి స్థితిని పొందడానికి సిద్ధపడుతున్నవాడు. అంటే ఈశ్వరుడి చేత ప్రతిపాదింపబడినటువంటి పుణ్య సంబంధమైనటువంటి విహిత కర్మాచరణము మాత్రమే చేసి, అటువంటి కార్యములు చేసిన కారణం చేత ప్రీతి పొందినటువంటి భగవంతుడు అనుగ్రహించినటువంటి జ్ఞానము వలన ఆత్మను అనుభవంలోకి తెచ్చుకొని, అట్లా తెచ్చుకున్న కారణం చేత శాశ్వతమైనది అశాశ్వతమైనది, నిత్యమైనది అనిత్యమైనది వివేకము చేత విభాగం చేసుకుని, ఏది నిత్య వస్తువో ఆ నిత్య వస్తువు తానని తెలుసుకుని అనిత్య వస్తువును పరిత్యజించి విస్మరించి తాను నిత్య వస్తువుగా నిలబడిపోగలిగినటువంటి జ్ఞానం అంకురించి అద్వైతానుభూతిని పొందినవాడు ఇక్కడే మోక్షమును పొందినవాడే. వాడు ఎప్పుడో దేహము పడిపోయిన తరువాత మోక్షమును పొందినటువంటి వాడు కాడు, జీవన్ముక్తుడు అంటారు. శరీరంతో ఉండి మోక్షమును పొందినవాడు. ఆ తర్వాత ఎప్పుడో అప్పుడు ప్రారబ్ధ కర్మగా ఆ అయిపోయిన తరువాత కర్మశేషం ఒకనాడు శరీరం పడిపోతుంది. శరీరం పడిపోయిన తరువాత ఆయన విదేహమోక్షమును పొందారు అంటారు. జీవన్ముక్తుడు విదేహముక్తుడు అని రెండు మాటలు. అంటే శరీరము పడిపోయిన తరువాత ఇక శాశ్వతము అనంతమైన ఆత్మగా నిలబడిపోయాడు. ఇక జనన మరణ చక్రమనందు తగులుకొనడు గనక పునర్జన్మ పొందాడు. అటువంటి స్థితిని ఎవరు చేరుకుంటాడో వాడికి ఇవి సోపానములు. ఈ సోపానముల మీద నడిచినటువంటి వాడు చిట్ట చివరికి అటువంటి అనుగ్రహాన్నే పొందుతాడు, మోక్షమును పొందుతాడు ధర్మరాజా అని భీష్మాచార్యుల వారు చెప్పిన తరువాత ధర్మరాజు గారు కాలము యొక్క విభాగం గురించి, విభజన గురించి నాకు తెలియచేయవలసింది అని ప్రార్థన చేస్తే, భీష్ముడు ఆ సూక్ష్మమైనటువంటి విభాగం గురించి మాట్లాడుతూ 18 నిమేషములైతే ఒక కాష్ఠ, 30 కాష్టలైతే ఒక కళ, 360 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తములు ఒక అహోరాత్రము, 30 అహోరాత్రములు ఒక మాసము, 2 మాసములు కలిస్తే ఒక ఋతువు, అటువంటివి 6 ఋతువులు కలిస్తే ఒక సంవత్సరం, అటువంటి ఋతువులు 3 ఋతువులు కలిసి ఒక ఆయనం అనబడుతుంది. అందుకే ఉత్తరాయణము దక్షిణాయనము అని చెప్పి ఒక సంవత్సరంలో 2 ఆయనములు ఉంటాయి. ఈ ఉత్తరాయణాన్నంతటినీ కూడా అగ్ని మార్గమని, దక్షిణాయనాన్ని ధూమ మార్గమని అంటారు. మొదటిది మంచి గతులను కల్పిస్తుంది, రెండవది దుర్గతిని కల్పిస్తుంది. అందుకని మొదటి దానిని శుక్లగతి అని, రెండవ దానిని కృష్ణగతి అని పిలుస్తారు. ఇక కాలమానమునకు సంబంధించినంత వరకు మనుష్యులకు ఒక నెల పూర్తయితే పితృదేవతలకు ఒక రోజు పూర్తయినట్టు. అట్లాగే మనుష్యులకు ఒక సంవత్సరం పూర్తయితే దేవతలకి ఒక రోజు పూర్తయినట్టు. అంటే మనకి ఒక నెల పూర్తయిపోతే పితృదేవతలకి ఒక రోజు పూర్తయిందని గుర్తు. మనకి ఒక సంవత్సరం పూర్తయిపోతే దేవతలకి ఒక రోజు పూర్తయిందని గుర్తు అని చెప్పి భీష్మాచార్యుల వారు యుగముల యందు ఎన్ని వేల సంవత్సరములు ఉంటాయి, ఎన్ని లక్షల సంవత్సరములు ఉంటాయి, ఈ విభాగాన్నంతటినీ కూడా తెలియచేసి ఆయా యుగముల యందు ఉండేటటువంటి ప్రధానమైన లక్షణములను చెప్తున్నారు. వరుస కృత
త్రేతా ద్వాపర కలియుగముల తపంబు భవ్య జ్ఞాన స్ఫురణము యజనము దోషాదరమును మానవులకున్ ప్రధానత కలుగున్. ఒక్కొక్క యుగమునందు ధర్మరాజా ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అందులో కృతయుగం వచ్చేటప్పటికీ మనుష్యులందరికీ కూడా జ్ఞానస్ఫూర్తి విశేషంగా ఉంటుంది. దేని గురించిన జ్ఞానము ఉండాలో అటువంటి జ్ఞానము జనుల యందు ప్రకాశిస్తుంది. ఏ జ్ఞానము ఉంటే ఇక మళ్ళీ పునరావృత్తి ఉండదో అటువంటి జ్ఞానమును పొందడం కృతయుగంలో చాలా తేలిక. అట్లాగే ఆ త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మనుష్యులు చక్కటి జ్ఞానమును పొంది ఉంటారు. కృతయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ తపస్సుని కూడా పొంది ఉంటారు. కృతయుగానికి ఉన్నటువంటి గొప్పతనం ప్రధానమైనటువంటిది తపస్సు. త్రేతాయుగానికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం జ్ఞానమును పొందగలిగినటువంటి వైభవం. ఇక మూడవదైనటువంటి ద్వాపర యుగంలో యజ్ఞములు చెయ్యడం అనేటటువంటి దాని యందు లోకులకు ప్రీతి ఉంటుంది, ఎక్కువగా యజ్ఞములు చేస్తారు. కలియుగం వచ్చేటప్పటికీ ఏవి చెయ్యకూడదని నిషేధింపబడ్డాయో అవి చెయ్యడంలోనే ఎక్కువ అనురక్తి ఉంటుంది. అది యుగం యొక్క లక్షణం. కాబట్టి ధర్మరాజా, కృతయుగంలో అయితే తపస్సు యందు, త్రేతాయుగంలో అయితే జ్ఞానమునందు, ద్వాపర యుగంలో అయితే యజ్ఞమునందు, కలియుగమునందైతే దోషమునందు, దోషము అంటే ఏది చెయ్యకూడదో అటువంటి వాటి యందు ప్రీతి కలిగి ఉంటారు. న్యాయంబులు, ధర్మంబులు, ఆయువులు, తనూబలములు అంతంతకు వత్సా ఎంతయు తరుగున్ త్రేతాయుగము తొడంగి మనుజతతి కరయంగన్. త్రేతాయుగం తర్వాత నుంచి కూడా క్రమంగా న్యాయము, ధర్మము, ఆయుర్దాయము, శరీరమునకు బలము తగ్గిపోతుంటాయి. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి మరీ బాగా క్షీణించిపోతాయి. ఇవి యుగమునందుండేటటువంటి లక్షణములు అని చెప్తూ ఆయన కొన్ని విశేషాలని చెప్పారు. ఆ భీష్మాచార్యుల వారు మనిషి ప్రధానంగా 4 ఆశ్రమముల యందు ఉంటాడు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అని 4 ఆశ్రమములు. ఈ 4 ఆశ్రమములలో మొదటిదైనటువంటి బ్రహ్మచర్యాశ్రమాన్ని మొట్టమొదట వ్యక్తి ఆశ్రయిస్తాడు. ఈ ఆశ్రయంలో ఉండగా భృత్యుడి వలె గురువుకి సేవ చేస్తుంటాడు. ఎందుకంటే జ్ఞానమంతా గురువు వలన అందాలి కాబట్టి గురు శుశ్రూష చేసి, గురుసేవ చేసి, తద్వారా గురువుల యొక్క అనుగ్రహంతో జ్ఞానమును పొందడానికి వీలుగా గురుసేవ ప్రధానంగా బ్రహ్మచర్యాశ్రమాన్ని గడుపుతాడు. అట్లాగే గురువు భోజనం చేసిన తరువాత తాను భోజనం చేస్తాడు. ఎందుకని అంటే గురోచ్ఛిష్టం తేజోకారకము అనేటటువంటిది ప్రధానమైన విశ్వాసముగా పొంది ఉంటారు. అలా పొంది ఉన్న కారణం చేత గురువు భుజించిన తరువాత భుజిస్తూ ఉంటారు. అట్లాగే గురువుగారు పడుకున్న తర్వాత గురువుగారికి సేవ చేసి, వారు శరీరంలో ఉంటే కదా మంచి మాటలు చెప్పడం, అందుకని వారు సుఖనిద్రని పొందాలి అని, వారు పొందిన బడలిక తీరాలి అని వారి పాదములకు సేవించి, అంటే కాసేపు కాళ్ళు పట్టి శిష్యుడు కూడా విశ్రమిస్తూ ఉంటాడు. గురుసేవ ప్రధానంగా గురువు కన్న తండ్రి ఎలా చూస్తాడో అట్లా శిష్యుల్ని చూసుకుంటూ ఉంటాడు. గురుపత్ని కన్న తల్లి ఎలా చూసుకుంటుందో శిష్యుల్ని అలా చూసుకుంటూ ఉంటుంది. దాని చేత ఆ గురుసేవ ద్వారా గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది వారి అనుగ్రహము ద్వారా జ్ఞాన సముపార్జన చేస్తాడు. బ్రహ్మచర్యాశ్రమం అంతా కూడా ప్రధానంగా జ్ఞాన సముపార్జనకు సంబంధించినటువంటి ఆశ్రమము. తర్వాత జీవితంలో పావు వంతు గృహస్థాశ్రమంలో గడుపుతాడు. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు సవినయంబున తన శక్తితో గురునకు దక్షిణ ఇచ్చి ఆతండు వనుపగా సమావర్తన కార్యంబు నడపి వివాహమై హవ్య కవ్యముల అతిథి తోషణ బాంధవ పోషణంబుల సత్య భాషల నిజదార పరత పుత్ర సంశిక్షన్ క్రతు విశేషంబులనొక ఆయురంశంబు గడపి గృహస్థ ధర్మవృత్తి కృతకృత్యుడగున్ అగ్ని విడువ కడవిన్ పూరి పంటల ఫలమూలములను భిక్షుపూజ సలుపుచు పరిశిష్టములు భుజించి తపముసేత వానప్రస్థ ధర్మసరణి.
ఆ తర్వాత పావు వంతు జీవితాన్ని గృహస్థాశ్రమంలో గడిపేటప్పుడు వినయంతో బ్రహ్మచర్యంలో గురువుగారిని సేవించి జ్ఞానమును పొందిన తరువాత గురువుగారికి నువ్వు బయలుదేరి వెళ్ళి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు అని చెప్పిన తరువాత సమావర్తనం చేసి గురువుగారికి ఇవ్వవలసినటువంటి దక్షిణ ఇచ్చి గురువుగారిని సంతోషపెట్టి, అంటే దక్షిణ కోసం చెప్తారని కాదు, కానీ గురువుగారికి దక్షిణ ఇచ్చి సంతోషపెడుతూ ఉంటారు. ఒక్కొక్కచో గురువుగారు పుచ్చుకోకపోవచ్చు కూడా. కాబట్టి దక్షిణ ఇచ్చి సంతోషపెట్టి అక్కడ నుంచి బయలుదేరి వచ్చి గృహస్థాశ్రమ ప్రవేశం కొరకని వివాహము చేసుకొని, ఆ వివాహము వలన కామమును ధర్మముతో ముడివేసుకొని ధర్మపత్నితో కలిసి తాను జీవితాన్ని పంచుకున్న కారణం చేత ధార్మికమైనటువంటి సంతానమును అర్ధరూపంగా పొంది అగ్నిని సేవించి యజ్ఞయాగాది క్రతువులను నెరపి బిడ్డలను పొంది ఆ బిడ్డలను చక్కగా ధార్మికంగా వృద్ధిలోకి తీసుకొచ్చి చేయవలసినటువంటి క్రతువులన్నింటినీ కూడా నడుపుతూ ఆ గృహస్థాశ్రమ ధర్మం పూర్తయిపోయిన తరువాత ఒక పావు వంతు జీవితాన్ని నేను గృహస్థాశ్రమం కొరకు వెచ్చించానన్న తర్వాత భార్యతో కలసి కానీ తాను ఒక్కడు కానీ, అంటే భార్య లేకపోయినా, భార్య అప్పటికి వెళ్ళిపోయినా అంటే శరీరం వదిలిపెట్టేసినా, లేదా ఆమె బిడ్డల దగ్గర ఉంటాను నేను ఏ ఆరోగ్య కారణము చేతనైనా ఉండిపోతే తాను వానప్రస్థమునకు వెళ్ళాలనుకుంటే, లేదా భార్య నేను వస్తానంటే ఆమెని కూడా తీసుకొని వానప్రస్థాశ్రమానికి ప్రవేశించి ఆయన ఆ వచ్చినటువంటి అతిథులను, ఆ భిక్షులు, ఎవరైతే సన్యాసాశ్రమంలో ఉండేటటువంటి వారు, బ్రహ్మచార్యాశ్రమంలో ఉండేటటువంటి వారు ఉంటారో అటువంటి వారు వచ్చినప్పుడు వారిని సేవిస్తూ వారికి అన్నం పెడుతూ భిక్షని ఇస్తూ ఏ విధమైనటువంటి రాగద్వేషములు లేకుండా మమకారమును విడిచిపెట్టి కేవలము ఆ తత్సంబంధమైనటువంటి జ్ఞానమును పెద్దల వలన పొందుతూ తపస్సుతోటి శేష జీవితాన్ని గడపాలనేటటువంటి ఉద్దేశ్యంతో తాను తరించడం కోసమని చెప్పి కేవలము భగవంతుని యందు మాత్రమే మనసు నిలబెట్టి ఇక అనుష్ఠానము చేసేటటువంటి కాలమునకు వానప్రస్థాశ్రమము అని పేరు. వానప్రస్థాశ్రమము తర్వాత తనకి ఏర్పడినటువంటి వైరాగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ 4 ఆశ్రమముల ద్వారా మనిషి తరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ఆశ్రమములను దాని కొరకు వినియోగించుకొని జీవుని యొక్క అభ్యున్నతి కొరకు మనిషి వాడుకోవలసి ఉంటుంది అని చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ప్రబోధం చేశారు. తర్వాత ధర్మరాజు గారు ఆ భీష్మాచార్యుల వారితో మాట్లాడుతూ, ఓ భీష్మాచార్య, ఇప్పుడే కదా యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో గొప్ప కార్యములు నిర్వహించగలిగినటువంటి శక్తి కలిగిన వారు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వారు, మనోబలం కలిగినటువంటి వారు ఎందరో రాజులు మడిసిపోయారు. ఒక్కడు కూడా తన ప్రాణములకు తాను ప్రభువు కాలేకపోయాడు. రాజ్యములకు ప్రభువు కాగలిగాడేమో, ప్రాణములకు ప్రభువు కాలేకపోయాడు. ఆ ప్రాణములు ప్రభువుకి చెప్పి వెళ్ళిపోలేదు, అవి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోయాయి. ఎవడూ ప్రాణములకు ప్రభువు కాలేదు. అలా ప్రభువు కాకుండా చేసి ప్రాణములను తీసుకుపోగలిగినటువంటిది మృత్యుదేవత అని పిలువబడుతుంది కదా. అసలు ఆ మృత్యుదేవత ఎవరు, ఎక్కడ నుంచి ఆవిడ సంభవించింది, ఆవిడ ఎందుకు ప్రజలని చంపుతూ ఉంటుంది, ఎట్లా చంపుతూ ఉంటుంది, నాకు ఆ మృత్యుదేవత గురించి తెలియచేయవలసినది అని చెప్పి ప్రార్థన చేస్తే సర్వజ్ఞుడైనటువంటి భీష్మాచార్యుల వారు చెప్తున్నారు, ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు లోకములనన్నిటినీ కూడా సృష్టించాడు. సృష్టించినటువంటి వాడు సృష్టి ప్రధానంగా ప్రజలను సృష్టి చేస్తూ వెళ్ళిపోతే అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేనంతగా జనసమర్థం, జీవసమర్థం పెరిగిపోయింది. అంత సమర్థమైపోయి ఎక్కడ చూసినా జనులే, ఎక్కడ చూసినా ప్రాణులే. అంత కిటకిటలాడిపోయింది, ఇరుకైపోయింది, ఊపిరి పీల్చుకోవడానికి కూడా చోటు లేదు. అటువంటి స్థితి ఏర్పడితే ఆయన చూశాడు, అయ్యో నేను చేసినటువంటి సృష్టి వలన ఇటువంటి ఉపద్రవం ఏర్పడిందని, ఇప్పుడు ఆ సృష్టి యందు ఉన్న జీవరాశుల యొక్క సంఖ్య ఎలా తగ్గించాలి అనేటటువంటి ఆలోచన ఆయన యందు చాలా బలవత్తరమైపోయింది. ఎలా తగ్గించేయాలి అనేటటువంటి ఆలోచన అంతగా పెరిగిపోతే దాని వలన పుట్టినటువంటి వేడిలోంచి ఆ
గొప్ప అగ్ని సంబంధమైనటువంటి తేజస్సు కనుక ఆ వేడి లోకములనన్నింటినీ కూడా కాల్చేయడం మొదలుపెట్టింది. కాల్చివేయడము అనేటటువంటిది ప్రారంభమైనప్పుడు ఇంతమంది అంతమంది అని ఉండదు. విశేషమైనటువంటి జనక్షయం అయిపోతోంది, ప్రాణిక్షయం అయిపోతోంది. అటువంటి సమయంలో పరమేశ్వరుడు చూశాడు. చూసి చతుర్ముఖ బ్రహ్మగారిని ఉద్దేశించి, త్రినయనుడు వచ్చి అతని దేర్చే ఆతడా తెరంగెరింగించి అయ్యగ్ని నుడిపే అప్పుడు పుట్టే తదీయేంద్రియ వ్రజమున ఒక్క అంగన రక్తాక్షి ఉజ్వలాంగి. పరమశివుడు వచ్చి, ఇలా నువ్వు కోపాన్ని పొందితే ఎలా జీవరాశుల్ని తగ్గించాలి అని మనసులో ఆలోచనలు విశేషంగా పెంచుకుంటే అందులోంచి వచ్చినటువంటి వేడి వలన, ఆ అగ్ని వలన ఒక్కసారి జనక్షయం అయిపోతోంది కదా. కాబట్టి నువ్వు అటువంటి ఆలోచనను ఉపశమింపచేసుకుని ఇది ఒక పద్ధతి ప్రకారం జరగడానికి వీలుగా ఆలోచన చెయ్యి అన్నప్పుడు ఆ బ్రహ్మదేవుడి యొక్క ఇంద్రియాల నుండి ఒక స్త్రీ ఉద్భవించింది. ఆయన ఆ స్త్రీ వంక చూశాడు. తన ఇంద్రియములలో నుంచి పుట్టినటువంటి ఆ స్త్రీ వంక ఆమె దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతోంది. ఆ దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతున్నటువంటి స్త్రీని ఓ మృత్యుదేవత అని పేరు పెట్టి బ్రహ్మగారు పిలిచాడు. పిలిచి, నీకు వీడు బలమైనవాడు, వీడు బలమలేనివాడు అన్న మాట అన్వయము కాదు. నీ ముందు ఎవరైనా పడిపోవలసిందే. ఈ ప్రాణి బలము కలిగినది, ఈ ప్రాణి బలము లేనిది అన్న సంబంధం నీకుండదు. నువ్వు గ్రసించాలనుకున్నప్పుడు, నువ్వు పడగొట్టాలనుకున్నప్పుడు, నువ్వు చంపాలనుకున్నప్పుడు బలము కలిగిన దానిని చంపగలవు, బలము లేని దానిని చంపగలవు. నీకు అటువంటి శక్తిని ఇస్తున్నాను. కాబట్టి నువ్వు ఈ లోకంలో ఉండేటటువంటి ప్రాణులను ఆయా సమయముల యందు పడగొట్టు అంటే ఆమె బోరున ఏడ్చి, నేను ఎట్లా ఈ సంహార ప్రక్రియ చేస్తాను, నేను ఎలా చంపుతాను, నేను ఇది చెయ్యలేను, ఎందుకంటే ఇది క్రూర కార్యం. కాబట్టి నన్ను దీనికి వినియోగించకుండా దయచేసి ఏదైనా ధర్మకార్యానికి వినియోగించు అని ఆమె ఏడుస్తుంటే, ఆమె ఏడుస్తున్నప్పుడు కళ్ళ నుంచి పడినటువంటి బిందువుల్ని బ్రహ్మగారు తన యొక్క దోషిలితో పట్టాడు. పట్టి, నువ్వు ఇందుకే జన్మించావు, నిన్ను నేను ఇందుకే సృజించాను, కాబట్టి నువ్వు ఈ కార్యక్రమమే చెయ్యాలన్నాడు. ఆమె అటువంటి క్రౌర్యముతో కూడుకున్న కార్యాన్ని చెయ్యలేక చాలా బాధపడి, నేను ఇటువంటి పని చేస్తే ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఆయన స్నేహితులు, బంధువులు లేదా ఆవిడ బంధువులు, ఆవిడ స్నేహితులు చుట్టూ చేరి ఏడుస్తారు. లేచినది మొదలు ఈ ఏడుపులకు కారణం నేను కాలేను, నేను తపస్సు చేసుకుంటానంటే బ్రహ్మగారు నవ్వి ఊరుకున్నాడు. ఆమె వెంటనే కౌశికి, గంగా, నందా మొదలైనటువంటి అనేకమైన పవిత్ర నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తోంది. ఆమె హిమవత్ పర్వత శిఖరాన్ని చేరింది. చిట్ట చివరికి గొప్ప నిష్ఠతో తపస్సు చేస్తోంది. ఇలా తపస్సు చేస్తుండగా బ్రహ్మగారు ఆవిడ దగ్గరికి వచ్చి, ఓ బిడ్డ, నువ్వు చేస్తున్నటువంటి తపస్సుని విడిచిపెట్టు. ఎవరు ఏ కార్యక్రమం కోసం సృజింపబడ్డారో వారు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది. కర్తవ్యాన్ని నిర్వహించడంలో సంతోషాన్ని పొందాలి తప్ప మనకిష్టమైనది ఎంచుకొని కాదు కదా. కాబట్టి నువ్వు ఎటువంటి కర్తవ్యము కొరకు సృజింపబడ్డావో ఆ కర్తవ్యమును నెరవేర్చడం ద్వారా లోకమునకు ప్రయోజనం చేస్తున్నావు, ఈశ్వరుడి యొక్క ఆలోచనకు దోహదం చేస్తున్నావు అన్న విషయాన్ని స్మృతిలో పెట్టుకో. కాబట్టి నువ్వు నేను చెప్పిన పని చెయ్యవలసింది, తపోనిష్టని విడిచిపెట్టవలసినది అన్నాడు. ఆ స్త్రీ, కాదు కాదు, దయతో నన్ను రక్షించు, ఈ ప్రజా సంహారం తప్ప ఇంకొక కార్యాన్ని అప్పజెప్పమంది. కానీ ఆయన అన్నాడు, ఈ ప్రజా సంహారం అనేటటువంటిది జరగవలసిన ప్రక్రియ, తప్పదు, లేకపోతే లోకమునందు ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రాణులు పుట్టడం పెరగడమే తప్ప మరణించడం అనేది లేకపోతే దాని వలన వారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నువ్వు అనుగ్రహించు అంటే ఆమె ఇక ఆయన మాటలు కాదనలేక, నేను అట్లాగే చేస్తాను, కానీ ఆ సంహార ప్రక్రియకి ఏమి కారణములు అంటే ఆయన, నువ్వు ఒకప్పుడు నేను ఈ పని చెయ్యలేనని బాధపడ్డావు. ఆ బాధపడ్డప్పుడు, ఏడ్చినప్పుడు నీ కంటి వెంట పడినటువంటి బిందువులను నేను చేతితో పట్టాను. అవన్నీ కూడా రోగములుగా మారిపోతాయి. ఈ రోగములు ప్రాణులను పట్టుకుంటాయి.
నిజానికి నువ్వు చెయ్యవలసినది ఆఖరణ ప్రాణం తీయడం. నిజానికి ప్రాణం పోవడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటినీ ఆ రోగం చేసేస్తుంది. నీ కన్నీటి బిందువులలోంచి పుట్టినటువంటి రోగములు ఆయా సమయములకి ఇక ప్రాణములు వదిలిపెట్టాలన్న వేళకి ప్రాణులను చేరుతాయి. దానికి తోడు ఏ వ్యక్తికి ఆ వ్యక్తి, ఏ ప్రాణికి ఆ ప్రాణి తనంత తానుగా కామము క్రోధము అనబడేటటువంటి రెండు గుణముల యొక్క ఉద్రేకము వలన ఏర్పడినటువంటి కార్యములు ఏవి చేశాడో అవి కూడా అతని ప్రాణములు పోవడానికి కావలసినటువంటి పరిస్థితులను సిద్ధం చేస్తాయి. కాబట్టి నిజానికి వాటితోటే ప్రాణులన్నీ మరణిస్తూ ఉంటాయి. నువ్వు నిమిత్త మాత్రంగా ఈ పని చెయ్యాలి. మీకు ఇంకొక వరం కూడా ఇస్తున్నాను. పురుషుండును అంగనయును నపుంసకుండు అగుము పుత్రిక పురుషుని అంగనను నపుంసకుని చంపువేళల పొందకుండు పాపమును ఇది ధర్మమై పరగు నీకు. నువ్వే పురుషుడిగా మారిపోతుంటావు, నువ్వే స్త్రీగా మారిపోతుంటావు, నువ్వే నపుంసకుడుగా మారిపోతుంటావు. ఎందుకని? ఒక స్త్రీని చంపవలసి వచ్చినప్పుడు నువ్వు పురుషుడిగా ఉంటే, అయ్యయ్యో ఇప్పుడు ఈమెని చంపేస్తే ఈ కుటుంబం అంతా ఇలా ఆధారపడి ఉంటుంది కదా ఒక స్త్రీ మీద. తెల్లవారి లేస్తే అమ్మా అని పిల్లలు ఏడుస్తారు, ఆవిడ లేదని ఆయన ఏడుస్తాడు, ఆయనకి పుణ్యకార్యాలు చేసుకునే శక్తి పోయింది, ఆ పిల్లలకి తల్లి రక్షణ పోయింది అని చంపలేకపోవచ్చు. నువ్వు స్త్రీగా ఉంటే పురుషుణ్ణి చంపేటప్పుడు సౌమ్యభావన చేత చంపలేకపోవచ్చు. స్త్రీగా కానీ పురుషుడుగా కానీ ఉంటే నపుంసకుణ్ణి చంపలేకపోవచ్చు. అందుకే నీకు ఒక వరం ఇస్తున్నాను. పురుషుణ్ణి చంపేటప్పుడు పురుష రూపాన్ని పొందుతావు, స్త్రీని చంపేటప్పుడు స్త్రీ రూపాన్ని పొందుతావు, నపుంసకుణ్ణి చంపేటప్పుడు నపుంసక రూపాన్ని పొందుతావు. పొంది ఆ రూపములతో ఆయా వ్యక్తులను సంహరిస్తూ ఉంటావు, ఆ ప్రాణులను సంహరిస్తూ ఉంటావు. కాబట్టి నీకు మనసునందు విశేషమైనటువంటి వైక్లభ్యము కలగకుండా ఉంటుంది అని చెప్పి జనసంహారము చెయ్యడానికి ఆమెకు అధికారం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ మృత్యుదేవత ప్రాణుల యొక్క ప్రాణములను అపహరించగలిగినటువంటి శక్తిని పొంది ఉన్నది. కాబట్టి ఆవిడ అన్ని ప్రాణుల ప్రాణముల మీద ప్రభుత్వమును పొంది ఉంది తప్ప ఎంతటి మహావీరుడైనా, ఎంతటి విద్వాంసుడైనా, ఎంత అధికారి అయినా, ఎంత గొప్పవాడైనా తన ప్రాణముల మీద మాత్రం ఆయనకు అధికారం ఉండదు. ఆమె ఉగ్గడించాలనుకున్నప్పుడు ఉగ్గడిస్తుందంతే. మరి దేవతాస్వరూపం ఎందుకైంది అంటే, జర్జరీభూతమైనటువంటి శరీరం నుంచి కూడా విడుదల పొందడానికి జీవుడు ఇష్టపడక శిథిలమైపోయినటువంటి కోటలో ఉండాలనుకున్నటువంటి రాజులా ఇంకా ఆ శరీరమునందే వాసం చేయడానికి వెంపర్లాడుతున్నటువంటి సమయంలో ఇంకా ఈ కోటలో ఉండి, ఈ శరీరంలో ఉండి ఏ ఉత్తమ కర్మలు చేసుకుంటావు, ఇది ఎందుకు పనికొస్తుందని ఆ శరీరము నుంచి విడుదల పొందించి మళ్ళీ పునర్జన్మయందు ఇంకొక తేజోవంతమైన శరీరమును పొందడానికి ఆమె యువతల పార్శ్వమునందు కారణమవుతోంది. కాబట్టి జీవుడికి అనుగ్రహప్రదాతయే కాబట్టి దేవతాస్వరూపమే. అందుకే సనాతన ధర్మంలో మృత్యువుని కూడా దేవతగా కీర్తించగలిగినటువంటి ఆ వైభవాన్ని పొందింది. కాబట్టి మృత్యుదేవత అనబడేటటువంటి పేరుతో చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్తయే సృష్టించాడు. ఆమె కారణముగా ప్రాణులు పడిపోతుంటాయి. దాని చేత లోకము కొత్త ప్రాణులు పుడుతూ ఉండడం, పెరుగుతూ ఉండడం, వాళ్ళు అనుభవిస్తూ ఉండడం, ఎవరికి కావలసినటువంటి సౌకర్యం వారికి లభించేటట్టుగా పరమేశ్వరుడు చూశాడు అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారి వెంక చూసి, సజ్జనులైనటువంటి వారు తమ మనసులో ధర్మానికి భయపడుతూ ఉంటారు. ఆ ధర్మం అనేటటువంటిది ఇంత గొప్పదా, అంత పూజించవలసినదా? సత్పురుషులైనటువంటి వారు ధర్మమునకు ఇబ్బంది కలిగితే, ధర్మానుష్ఠానం చేయడంలో ఏదైనా సమస్య ఏర్పడితే, అయ్యో నేను ధర్మం తప్పిపోయానేమో అన్నప్పుడు చాలా ఖేదాన్ని పొందేస్తూ ఉంటారు. అంత పూజింపదగినదా ధర్మం అని అడిగితే ఆ భీష్మాచార్యుల వారు మాట్లాడుతూ, మనిషి కర్మ చెయ్యకుండా ఉండలేడు, ఏదో ఒక కర్మ చెయ్యాలి. కర్మ అంటే క్రియ, ఏదో ఒక క్రియ చెయ్యాలి. ఏ క్రియ చెయ్యకుండా ఉండలేడు, ఉండకూడదు కూడా. కాబట్టి చెయ్యాలి. కానీ ఆ చేసినప్పుడు జీవుడు ఉత్తమ ఫలితములను పొందుతూ ఉండాలి. ఎందుకంటే ఈ శరీరంతో అయిపోదు కదా, ఈ జన్మలో మోక్షం వచ్చేస్తుందని నమ్మకం ఏం లేదు. వస్తే మంచిదే, కానీ వస్తుందని నమ్మకం ఏమి ఉండదు కదా. ఉండనప్పుడు మళ్ళీ మంచి శరీరంలోకి వెళ్ళాలి కదా. మంచి శరీరము అంటే
గురువుని శాస్త్రాన్ని పట్టుకోవడానికి యోగ్యమైన శరీరము కోటాను కోట్ల శరీరములలో గొప్పది మనుష్య శరీరమే కదా. జంతూనాం నరజన్మ దుర్లభం. మళ్ళీ నరజన్మ లభించాలి కదా. ఆ నరజన్మలో ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించడానికి కావలసినటువంటి సమస్త వస్తు సంచయము అందుబాటులోకి రావాలి కదా. అటువంటి అన్ని అందుబాటులోకి రావాలి అంటే చేసిన పుణ్యం ఉండాలి కదా. అటువంటి పుణ్యకర్మలు చెయ్యడానికి అనురక్తి లేకుండా ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశము లేని కర్మలు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఏదో చవిటి నేల దగ్గరికి వెళ్ళి విత్తనాలు పెట్టి నీళ్లు పోసారనుకోండి, అవి అంకురాలు ఏమొస్తాయి? రావు. కాబట్టి ఉత్తమ కర్మలు చేయడం అనేటటువంటి దాని యందు అనురక్తి ఉండాలి. అది ప్రధానమైనటువంటి లక్షణం ధర్మమునకు. తప్ప ఏది భగవంతుడి చేత వద్దు అని చెప్పబడిందో దాని జోలికి వెళ్లకుండా ఉండగలిగినటువంటి నియంత్రించుకోగలిగిన శక్తి ఎవరికి వారు పొందవలసి ఉంటుంది. అన్నిటికన్నా నేను ఇది చెయ్యవచ్చా, ఇది చెయ్యకూడదా, ఏది ఈశ్వరుడి చేత చెయ్యమని చెప్పబడింది, ఏది ఈశ్వరుడి చేత చెయ్యవద్దని చెప్పబడింది. మేము వేదం చదువుకోలేదు, మాకెలా తెలుస్తుంది అంటావా ధర్మరాజా? నీకొక విషయాన్ని చెప్తాను, ఇది దృష్టిలో పెట్టుకో చాలు. నిజానికి ఇప్పుడు భీష్ముల వారు చెప్పేటటువంటి ఈ విషయం, తిక్కన గారు ఇచ్చినటువంటి ఈ పద్యం వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది మొత్తం మహాభారతం యొక్క సారాంశం. ఈ ఒక్క పద్యం కానీ మనసులో పెట్టుకోగలిగితే, ఈ ఒక్క పద్యాన్ని ఆచరణాత్మకం చేసుకోగలిగితే, జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోగలిగితే, మనిషి వృద్ధిలోకి రావడానికి, భగవద్ అనుగ్రహం పొందడానికి, ధర్మ మార్గంలో ప్రయాణించడానికి ఇంకా ఇంతకన్నా కూడా మార్గదర్శనం చెయ్యగలిగిన కరదీపిక ఉండదు. అంత గొప్ప పద్యం ఇచ్చారు. తిక్కన గారికి జాతి రుణపడిపోయింది. అంత అద్భుతమైన పద్యం ఇచ్చారు. ఒరులేమేమి యొనర్చిన నరవర అప్రియము తన మనంబున కగు తానురులకు నవి చెయ్యకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్. ఒక్కటే జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా, ఎప్పుడైనా నువ్వు ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు ఆ పని చేస్తే ఇతరులు బాధపడతారా ఆలోచించు. నేను ఈ పని చేస్తే వాళ్ళు బాధపడతారు, చెయ్యవద్దు. నేను ఈ పని చేస్తే వాళ్ళు సంతోషిస్తారు, చెయ్యంతే. అయితే వాళ్ళు సంతోషిస్తారు అన్నప్పుడు కూడా ధర్మచట్రంలో ఇమిడి ఉండాలి. కాబట్టి ఒరులేమేమి యొనర్చిన నరవర అప్రియము తన మనంబున కగు. ఎవరైనా తనకి చేశారనుకోండి ఆ పని, అది ఆలోచించేటప్పుడు నేను అవతల వారికి చేస్తే వాళ్ళు సంతోషిస్తారా అంటే ఒక్కొక్కసారి మన మనసు ఇంకొకలా తీర్పు చెప్పచ్చు. ఎందుకు సంతోషించరు అనిపించవచ్చు. కాకుండా తేలిక మార్గాన్ని భీష్మాచార్యుల వారు ఉపదేశం చేస్తున్నారు. నువ్వు ఇంకొకరికి ఒక పని చేసేటప్పుడు, ఇంకొకరికి నీ పని వలన ఒక ఫలితమో ప్రభావమో ఏర్పడుతుంది. అది చేసేటప్పుడు వాళ్ళు నా పట్ల అటువంటి పని చేస్తే నేను బాధపడతానా? వాళ్ళు నా పట్ల అట్లా ప్రవర్తిస్తే నేను బాధపడతాను. నువ్వు అటువంటి పని ఇతరులకు చెయ్యవద్దు. వాళ్ళు అట్లా మాట్లాడితే నేను బాధపడతాను, నువ్వు అట్లా మాట్లాడద్దు. ఎప్పుడైనా సరే నువ్వు ఒక పని చేసేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో, ఇతరులు నా పట్ల అట్లా చేస్తే నేను బాధపడతానా, దుఃఖపడతానా, సంతోషిస్తానా, సుఖపడతానా? ప్రశ్న వేసుకో. నేను సంతోషిస్తాను, అవతల వాళ్ళు కూడా సంతోషిస్తారు, చెయ్యి. ఒకవేళ అవతల వాళ్ళు చేసిన పనికి నేను బాధపడతాను, నువ్వు చేసే పనికి అవతల వాళ్ళు కూడా బాధపడతారు, కాబట్టి చెయ్యవద్దు. ముందు నువ్వు ఒక పని చేసేటప్పుడు నీకు అన్వయం చేసి చూసుకో. ఇతరులు నాకు చేస్తే నేను బాధపడతానని నీకు అనిపిస్తే అది నువ్వు ఇతరుల పట్ల చెయ్యవద్దు. అంతే ధర్మం. ఇంకేంటి? ఈ మాట నన్నంటే బాధపడతాను, నువ్వు ఇతరులను అనద్దు. ఈ పని నా పట్ల చేస్తే బాధపడతాను, నువ్వు ఇతరుల పట్ల చేయవద్దు. మొత్తం ధర్మాన్నంతటినీ ఒక్క పద్యంలోకి తీసుకొచ్చాడు. ఒకప్పుడు ఆంధ్రదేశంలో ఒక ప్రముఖమైనటువంటి దినపత్రిక ప్రతిరోజు కూడా ఈ పద్యాన్ని సంపాదకీయం దగ్గర ప్రచురిస్తూ ఉండేది.
ఒరులేమేమియునర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకునవి చెయ్యకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్. అన్ని ధర్మములలోకి అత్యుత్తమమైనటువంటి ధర్మముగా దీన్ని జ్ఞాపకం పెట్టుకో. ఇది జ్ఞాపకం పెట్టుకుంటే ఇక నువ్వు ఇది చెయ్యవచ్చా, ఇది చేయకూడదా, ఇది ధర్మమా, ఇది అధర్మమా అంత బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం ఉండదు. అంటే ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారి వంక చూసి నమస్కరించి, నాకు ఉత్తమమైనటువంటి ఆచారము ఎట్లా ఉంటుందో చెప్పవలసింది అని చెప్పి అడిగారు. అడిగితే ఆయన ఆ ఉత్తమమైనటువంటి ఆచారం గురించి చెప్తున్నారు. చెప్పేటప్పుడు భీష్మాచార్యుల వారి యొక్క గొప్పతనం ఏమిటంటే, ఏ ప్రశ్నకైనా సరే ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని తీసుకొస్తూ ఉంటారు, ఒక ఉపాఖ్యానాన్ని తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చి ఆ ఉపాఖ్యానాన్ని చెప్పడం ద్వారా ఆయన చాలా బాగా హత్తుకునేటట్టుగా చెప్తూ ఉంటారు. ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి ఆచారం ఏది అని కదా ధర్మరాజు గారి ప్రశ్న. దానికి చెప్తున్నారు, పూర్వం జాజలి అనబడేటటువంటి ఒక ముని ఉండేవాడు. ఆయన ఏ కదలిక లేకుండా కూర్చుని నిరంతరము ధ్యాననిష్టాపరాయణుడై ఉండేవాడు. అలా కూర్చుని ఉండడంలో ఆయన జుట్టు విశేషంగా పెరిగిపోయింది. పెరిగిపోతే ఆ పక్కన ఉండేటటువంటి పిచ్చుకలన్నీ కూడా వచ్చి ఆయన జుట్టులో చేరి గూళ్ళు పెట్టుకొని గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసి ఆహారం తెచ్చి వాటికి అందించి, ఇక ఆ తలలో కావలసినంత గొడవ, ఇంకా పిచ్చుకలన్నీ కూడా అక్కడ సంసారం చేసి పెద్ద హడావిడి చేస్తూ ఉండేవి. అటువంటి సమయంలో ఆయన కదలకుండా అట్లాగే కూర్చొని తనలో తాను అనుకుంటూ ఉండేవాడు, నా అంత ధర్మనిష్ట కలిగిన వాడు లోకంలో ఎక్కడైనా ఉంటాడా? చూసావా, కదిలితే వాటికి ఇబ్బంది కలుగుతుందని నేను కదలకుండా ఎట్లా కూర్చున్నాను, ఎంత ధర్మనిష్ట కలిగిన వాడిని అని తనకు తాను అనుకుంటూ ఉండేవాడు. ఆయన మనసులో అనుకున్న మాటలు వినగలిగిన ప్రజ్ఞ కలిగిన అశరీరవాణి ఒక రోజున జవాబు చెప్తూ అంది, నిన్ను నువ్వు మెచ్చుకుంటూ మాట్లాడడం గొప్ప కాదు, ఒక్కసారి అంత గొప్పవాడైనటువంటి తులాధారుడు కూడా ఇటువంటి మాట ఎన్నడూ అననివాడు అని తెలుసుకో అంది. నిన్ను నువ్వు మెచ్చుకోవడం గొప్ప కాదు, నీకన్నా అంత గొప్పవాడైన తులాధారుడు కూడా ఎప్పుడూ ఇట్లా మాట్లాడి ఎరగడని తెలుసుకో అనేసరికి, ఎవరా మహాత్ముడు, ఎవరా తులాధారుడు అని ఆయనని చూడాలి అని అనుకున్నాడు. వెంటనే ఆయన కాశీలో ఉంటాడు అన్న జవాబు ఆకాశంలోంచి వినబడింది. వినపడగానే ఆయన బయలుదేరి కాశీ పట్టణానికి వెళ్ళాడు. ఆ వెళ్ళి తులాధారుణ్ణి చూడాలి అనుకున్నప్పుడు నిజానికి ఆయన మనసులో ఆదరభావం లేదు, మాత్సర్యం ఉంది ఈ ముని యొక్క మనసులో. ఎందుకని అంటే, ఇంత గొప్పగా నేను కదలకుండా కూర్చుని ఉంటే ఎవడో కాశీలో కూర్చున్న తులాధారుడు గొప్పవాడు అంటుంది ఏమిటి శరీరం అని. ఆయన ఎంత గొప్పవాడు, ఎలా గొప్పవాడు అవుతాడు నాకన్నా అంటే, అవతల వారి ఎందు తక్కువ చేసినటువంటి భావన ద్వేషభావనే తప్ప నిజానికి అశరీరవాణి పలికింది అని ఆదరభావంతో ఆ ముని వెళ్ళలేదు కాశీకి, మాత్సర్యముతోటి వెళ్ళాడు. వెడితే ఆ తులాధారుడు ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆయన ఈ వచ్చినటువంటి జాజిలి మునిని చూశాడు. చూసి, అయా మీ యొక్క తల మీద పిచ్చుకలు అన్ని గూళ్ళు కట్టుకొని అంత సంతోషంతో అంత హాయిగా ఉంటున్నా కూడా మనోవికారం లేకుండా తపస్సు చేసుకోగలుగుతున్నావు అంటే నువ్వు చాలా గొప్పవాడివి అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు ఆ జాజిలి. ఎందుకనంటే, నేను ఏ మనోవికారమును పొందిన కారణం చేత అశరీరవాణి నాకు హితవు చెప్పిందో ఆ భావన ఈయన వెంటనే గ్రహించి నన్ను అట్లా సంబోధించి మాట్లాడాడే అనుకున్నాడు. అనుకున్న తర్వాత, నీకు జ్ఞానాతిశయము ఎట్లు కలిగినది అని అడిగాడు తులాధారుణ్ణి. అడిగితే ఆ తులాధారుడు జవాబు చెప్తూ, విలుచుట నమ్ముట నొలయదు వంచన అర్హలాభంబున అనుభవింతు సరి సిద్ధ్యసిద్ధులు సమలోష్ట కాంచనమయ్యుండు మనసు నిందాభినుతులు హింసయు ఆత్మ ప్రశంసయు లేవు భూతంబులయందెల్లా దయఘటిల్లు అభయ దక్షిణమగు అంచిత సత్య యాగము సిల్లు కోర భోగమును ఇషము ఎవ్వరికి మేలు చేసిన ఇంత చేసినాడనను బుద్ధి మమత ఎన్నండు నాకు కలుగదు. ఏమిట ఏమియు వలపు ఒల్లమియును పుట్టదు నిక్కమింతయు మహాత్మా అన్నాడు. ఓ మహాత్మా, నేను ఈ క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఈ వ్యాపారంలో ఎన్నడూ మోసమన్న
విషయానికి తావివ్వను. ఎంతొచ్చింది అని కాదు, వచ్చిన లాభాన్ని అనుభవిస్తాను. ఒక్కొక్కసారి నష్టం వచ్చినా సమభావంతోనే ఉంటాను. మట్టి పెళ్ళనైనా బంగారాన్నైనా ఒక్కలాగే భావన చేస్తాను. స్తుతికి పొంగిపోను, నింద చేస్తే కుంగిపోను. నన్ను నేను పొగుడుకోవడం అనేటటువంటిది ఎన్నడూ చెయ్యను. నువ్వు అడిగావు కాబట్టి చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్పడమే తప్ప, నేను ఏర్పరుచుకున్న గుణములు అని చెప్పడం తప్ప పొగుడుకోవడం కోసం కాదు. నన్ను నేను ఎన్నడూ పొగుడుకోవడానికి ఇష్టపడను. అన్ని ప్రాణుల పట్ల దయ కలిగి ఉంటాను. నేను సత్యాన్ని ఎప్పుడూ పలుకుతూ ఉంటాను. దాని కారణము చేత లోకమునకు భయము రాదు. ఎందుకని అంటే ధర్మ సూక్ష్మమును తెలుసుకొని, సత్యమునందలి సూక్ష్మమును తెలుసుకొని భూతముల యొక్క క్షేమము కొరకు పలుకుతూ ఉంటాను. కాబట్టి నా వలన ఏ భూతములకు భయం ఏర్పడదు. భీష్ముడు పూర్వం చెప్పి ఉన్నాడు. భూతములకు ప్రాణ సంకటం కలిగిన స్థితిలో చెప్పినటువంటి సత్యము కూడా అబద్ధమే. ప్రాణుల యొక్క ప్రాణ రక్షణ కొరకు మాట్లాడిన అబద్ధము కూడా సత్యమే. అంటే ఆ ధర్మ సూక్ష్మము నెరిగి ప్రవర్తిస్తాను కాబట్టి నేను పలికిన పలుకుల వలన భూతములకు అభయస్థితి కలుగుతుంది. ఇక మితిమీరి సుఖాన్ని కోరను. మితిమీరిన కోరికలు నాకుండవు. అట్లాగే కీర్తిని కూడా నేను ఎన్నడూ కోరను. నాకు కీర్తి రావాలి, గుర్తింపు రావాలి, అదో అక్కర్లేని కోరిక. కాబట్టి నాకు అటువంటి కోరికలు లేవు. ఇక ఏదైనా ఎవరికైనా ఉపకారం చేసినా నేను ఈ ఉపకారం చేశాను, నేను ఈ ఉపకారం చేశాను అన్న భావన నా మనసులో ఎప్పుడూ కూడా ఉండదు. నాకు దేని మీద మమకారము లేదు, ద్వేషభావన లేదు. నేను చెప్పినది సత్యము. నన్ను నేను పొగుడుకోవాలని చెప్పలేదు. మీరు ఏ గుణముల చేత జ్ఞాన వికాసమును పొంది ఉన్నారు అని అడిగారు కాబట్టి దాని కొరకు చెప్పాను తప్ప నన్ను నేను పొగుడుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో చెప్పినది కాదు అని చెప్తే, ఆ తులాధారుడు చెప్పి అహంకారము, కోరిక ఈ రెండిటితో చేసేటటువంటి తపస్సు వలన ప్రయోజనం ఉండదు. పైగా అది లోభత్వాన్ని కలుగచేస్తుంది. దాన్ని తపోయజ్ఞములుగా పెద్దలైనటువంటి వారు మెచ్చరు. దాని వలన ఏదో ఫలితాన్ని పొందుతుండడం, పుణ్యాన్ని పొందుతుండడం, ఆ పుణ్యానికి ఫలితంగా సుఖాన్ని అందుకోవాలి కాబట్టి ఓ శరీరాన్ని పొందుతుండడం, అది దేవలోకంలోకి వెళ్ళి ఉండేదైనా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, మళ్ళీ ఏదో పాపం చేస్తూ ఉండడం, మళ్ళీ ఆ పాపం వల్ల మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతూ ఉండడం, ఇది వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళి త్రిప్పట. దీని వలన ఆయాసము, చెమట తప్ప ఇంకొక ప్రయోజనం ఉండదు. కాబట్టి చిత్తశుద్ధి కొరకు చేసేది ఏది ఉందో, ఏ విధమైనటువంటి నిజానికి ప్రత్యుపకారమును, ప్రతిఫలాన్ని ఆశించనిది ఏది ఉన్నదో అది చాలా గొప్పది. ఇక నేను చెప్పినటువంటి మాటల మీద మీకు ఉండేటటువంటి సందేహం ఏదైనా ఉంటే దాన్ని పెద్దల ద్వారా కానీ తదితరుల ద్వారా కానీ తెలుసుకుందాం అని. నీవు పిచ్చుకలను తండ్రి వల్ల పెంచావు కదా జాజలి ముని, అవి ఎప్పుడు నీ తల మీద గూటిలో ఉంటాయి కదా, కాబట్టి వాటిని బుజ్జగించి నీ చేతి మీద వాలమని అడుగు. అవి ఎప్పుడు నీ సమీపంలోనే ఆకాశంలో ఎగురుతుంటాయి. ఎందుకంటే ఆ గూడు కదా, నువ్వు ఎటన్నాటి వెళ్ళినా మళ్ళీ అవి నీతో పాటే వచ్చి ఆకాశంలోంచి వాలుతూ ఉంటాయి. ఏది, వాటిని నీ చేతి మీద వాలమని అడుగు అన్నాడు. అంటే ఆయన వెంటనే ఆ పిచ్చుకల్ని నా చేతి మీద వాలమని అడిగాడు. అవి చేతి మీద వాలడం మానేసి ఆకాశంలో నిలబడి జవాబు చెప్పడం మొదలుపెట్టాయి ఆ జాజిలి మహర్షితోటి. మునివర ధర్మదేవత మమున్ పనుపన్ నిన్ను నారయంగా వచ్చిన భట సంఘమేము విను చెప్పెద ఈసు కలంక పూరితంబను ఇవి మత్సరంబు కల ఎట్టి మనంబున పుట్టు హింస వీనన జనియించు సంయమిజనంబు విమత్సరమైన మెలగున్. మత్సరము, మాత్సర్యము అనబడేటటువంటి భావన, ఈ ద్వేషభావన అనేటటువంటిది మనసులో ఉంటే అది ఒక్కటి చాలు. అందులోంచి ఎన్ని దుర్గుణములు మనసుని పాడి చేసేయచ్చో అన్నీ పుట్టేస్తాయి. ఎందుకో తెలుసా, నిజానికి ఓ జాజిలి ముని, మేము పిచ్చుకలం కాం, మేము ధర్మదేవతకి పరిచారకులం. నీకు తగిన సమయంలో హితబోధ చెయ్యడం కోసం ధర్మదేవత మమ్మల్ని పంపించింది. ఎవరి హృదయంలో మాత్సర్యం ఉంటుందో
ఆ మాత్సర్యమనబడేటటువంటి గుణమునకు, ఆ ద్వేషించేటటువంటి లక్షణానికి నీడగా కొన్ని గుణాలు ఉంటాయి. ఎప్పుడూ ఈర్ష్య ఉంటుంది. అంటే తనకన్నా గొప్పవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ మీద వ్యతిరేక భావన. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళకు మంచి గుణం ఉంటే దాన్ని చెడు గుణంగా చెప్పేటటువంటి లక్షణం ఉంటుంది. ఆ మంచి గుణాన్ని మంచిగా ప్రస్తుతి చెయ్యలేక మంచిని చెడుగా చూపించేటటువంటి లక్షణం, దానికి ఈర్ష్య. అలాగే మనస్సు యందు దుఃఖం, పరితాపం, ఎప్పుడూ ఎవరితోనో కలహిస్తూ ఉండడం అనేటటువంటి లక్షణములు ఏర్పడతాయి. ఈ మూడిటి కారణం చేత హింస ఏర్పడుతుంది. హింస అవతల వారి శరీరమునకు ఖేదం కల్పించవచ్చు, మనసునకు బాధ కల్పించవచ్చు, ఏదైనా చేయవచ్చు. అటువంటి హింస వీటి వలన ఏర్పడుతుంది. కాబట్టి ఇవి జనించకుండా ఉండాలి అంటే మొట్టమొదట వ్యక్తి మనసులో తప్పకుండా స్థానం ఏర్పరచుకోవలసినది ఏది అంటే శ్రద్ధ ఉన్నత స్థానమును పొందాలి. శ్రద్ధ అంటే గురువులు చెప్పిన మాటల మీద, శాస్త్రం చెప్పిన మాటల మీద తిరుగులేనటువంటి విశ్వాసం ఉండాలి. ఆ తిరుగులేని విశ్వాసం ఉన్ననాడు ఏ పని ఎటువంటి భావనతో చెయ్యాలి అన్నది ఏర్పడితే అటువంటి ఉత్తమ భావనలతో ఆ కార్యము చేసినప్పుడు అది సదాచారమై ఉత్తమ ఫలితములను ఇస్తుంది. చేసేది మంచి పని అయినా లోపల మాత్సర్యం ఉంటే జరుగుతున్నది మంచి పని కావచ్చు, ఫలితములు మంచి ఫలితములు రాకపోవచ్చు. నువ్వంత కదలకుండా కూర్చున్న పిచ్చుకలు గూళ్ళు కట్టుకుని ఉన్నా లోపల మాత్సర్యం ఉండిపోయింది. అది పోగొట్టాలన్న ఉద్దేశ్యంతోనే అశరీరవాణి పలికి నిన్ను అనుగ్రహించింది. అశరీరవాణి అంటే శరీరం లేకుండా వాణి ఎలా ఉంటుంది? శరీరం ఉంటే కదా మాట. శరీరము లేని మాట దేనికి ఉంటుంది? వేదమునకు ఉంటుందంటే వేదవాక్కు అని అర్థం. శ్రద్ధ ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ మాత్సర్యం ఏర్పడేటటువంటి లక్షణం ఉండదు. అందుకే శ్రద్ధతో కూడుకుని చేసినటువంటి పని ఏది ఉంటుందో అది సదాచారము. అది జ్ఞాపకం పెట్టుకో. విను మునివర, వాగ్వృత్తియు మనఃప్రవర్తనముగాచు మహిత శ్రద్ధా ధన సంపద శ్రద్ధయనం చనునది జీవాత్మ సుప్రసన్నత సుమి. ఓ జాజిలిముని, జాగ్రత్తగా విను. శ్రద్ధ అనేటటువంటి ధన సంపద ఎక్కడుంటుందో అక్కడ మన మాటని కానీ మనసుని కానీ ఈ రెండింటినీ చెడు త్రోవలో వెళ్లకుండా నియంత్రిస్తుంది. ఆ నియంత్రించినటువంటి కారణం చేత దుర్గుణములు ఏవీ లోపలికి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ వ్యక్తి తరించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి శ్రద్ధ అనేటటువంటిది ఎంతో గొప్పది. వినుము. శ్రద్ధ కలుగు మనుజుండు పాపంబు తొలగ త్రోవ నీర్చు తోలు డిగ్గ నోడ్వ వెరవు గలుగు నురగంబు చాట్పున కాన మేలు శ్రద్ధాదానుడగుట. ఏ విధంగా అయితే పాము అనాయాసంగా తన ఒంటి మీద పట్టినటువంటి కుబుసాన్ని తాను విడిచిపెట్టేస్తోందో అట్లా శ్రద్ధావంతుడైనటువంటి మానవుడు తనకి కలిగినటువంటి పాపాన్ని తాను తొలగించేసుకుంటూ ఉంటాడు. అలా తొలగించేసుకున్నటువంటి కారణం చేత ఉత్తమ పథంలో ప్రయాణించి చేసినటువంటి క్రియల వలన ఉత్తమ ఫలితములను మాత్రమే పొందుతూ ఉంటాడు. కాబట్టి శ్రద్ధని మించినటువంటి సదాచారము లేదు అని చెప్పి ఆ పిచ్చుకలు చెప్తే చాలా సంతోషించాడు. తులాధారుడు చెప్పినటువంటి మాటలను కూడా విన్నటువంటి జాజిలి ముని ఆ తులాధారుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ధర్మరాజా, కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకి తగినటువంటి జవాబు నీకు అందినది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనిషి జీవితంలో ఏది చేస్తున్నా, ఏ సత్కర్మ చేస్తున్నా శ్రద్ధ అనేటటువంటి దాన్ని ఊతంగా తీసుకుని చెయ్యవలసి ఉంటుంది అని చెప్తే, తదనంతరం ధర్మరాజు గారు మనిషి తొందరపాటు లేకుండా నిర్ణయాలు చెయ్యవలసినటువంటి అవసరం లేదా తొందరగా నిర్ణయాలు చెయ్యవలసిన అవసరం యొక్క తారతమ్యం చెప్పమంటే, తొందరపడకుండా ఏ పనైనా సరే బాగా ఆలోచించిన తరువాత ఉద్రేకంతో ఉద్విగ్నతతో కాకుండా ప్రశాంతమైన మనసుతో ఆలోచించి అందులో ఉండేటటువంటి గుణదోషములను విచారణ చేసిన తరువాత మాత్రమే నిర్ణయాన్ని చేసుకుని అమలు చెయ్యాలి తప్ప తొందరగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం అనేటటువంటిది అన్ని వేళలా మంచిది కాదు. కాబట్టి నిదానమైనటువంటి ఆలోచన విధానమే మంచిది అని చెప్పి దానికి
ఆ చిరకారి వృత్తాంతాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఉదాహరణగా చూపించారు. తదనంతరం ధర్మరాజు గారు మోక్షమును పొందడానికి ఏ అపాయము లేనటువంటి ఉపాయము మార్గము ఏమైనా ఉన్నదా అని అడిగారు. అడిగితే ఒక్కొక్క ప్రతిబంధకం, ఒక్కొక్క గుణం, ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క లోపం మనిషిని మోక్షపథంలో ప్రయాణం చేయకుండా చేస్తుంది. కాబట్టి అపాయం లేకుండా మోక్ష మార్గంలో వెళ్ళాలి అంటే దోషములను గుర్తిరిగి ఆ దోషములను పోగొట్టుకోవడానికి కావలసిన దాన్ని సమకూర్చుకోవడమే. ఎందుకని అంటే లోకంలో ఒక్కొక్క గుణం నిజానికి మనం పట్టుకున్నది కాదు, అది మనని పట్టుకుంటుంది. ఉదాహరణకి జలగ ఉందనుకోండి, జలగని ఎవడు తను పట్టుకోడు, జలగ మనని పట్టుకుంటుంది. ఒక ఏటిలో స్నానం చేస్తున్నాడు అనుకోండి, జలగొచ్చి పట్టుకుంది అనుకోండి, జలగని నేను పట్టుకుంటే జలగని నేను వదిలేస్తాను. జలగ నన్ను పట్టుకుంది, నేను ఎలా వదిలేస్తాను జలగని? జలగ నన్ను వదిలేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఓ జలగా వదిలేయంటే వదలదు, నేను పట్టుకుంటే నేను పట్టుకున్నది కింద వదిలేస్తాను. అది నన్ను పట్టుకుంది, అది వదిలేయాలంటే ఏ కారణం చేత అది వదిలేస్తుందో ఆ పని చేస్తే వదిలేస్తుంది. ఏమో నాకు అనుభవపూర్వకంగా తెలియదు, కానీ ఎవరో చెప్పగా విన్నమాట, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, విన్నమాట నేను చెప్తున్నాను. ముగ్గు ఉంటుంది కదా, వీధిలో ముగ్గు వేస్తారు, పూర్వం వేసేవారు, ఇప్పుడు అందరికీ దాని గురించి తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. ఆ ముగ్గు కొద్దిగా తీసి జలగ పట్టుకున్న చోట, అది ఎక్కడ శరీరాన్ని పట్టుకుందో ఆ నోటి దగ్గర ముగ్గు వేస్తే దానికి చీకాకు కలుగుతుందట. ముగ్గు వాసన తగలగానే ఆ జలగ వదిలేసి కింద పడిపోతుంది. అంటే నేను జలగని పట్టుకోలేదు, జలగ నన్ను పట్టుకుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేస్తే జలగ వదిలేస్తుందో చేస్తే జలగ వదిలేస్తుంది. అట్లాగే అపాయం లేని ఉపాయం మోక్షానికి ఏమిటి అంటే, ఏవి అపాయములుగా ఏవి ప్రతిబంధకములుగా నిలబడుతున్నాయో తొలగించుకోవడానికి ఏం పట్టుకోవాలో అది పట్టుకుంటూ ఉండాలి. ఆ మార్గాన్ని భీష్ముడు చెప్తున్నాడు. చెప్పడం చిన్నదైనా అనుష్ఠించడానికి ఇంతకన్నా గొప్ప విషయాలు ఉండవు. అంత గొప్ప మార్గాలు చెప్పాడు భీష్ముడు. క్షమ క్రోధ అకృత సంకల్పత కామంబు చిరనిద్ర సత్వ సంసేవనమున గాఢ ధైర్యమున రాగద్వేషములు భయం అప్రమాదమున మోహంబు భ్రమము వినివర్తనాభ్యాసమున రోగములు ఉపద్రవములు హితము మితంబు కాలయోజితంబును అగు భోజనంబున జీవ సందర్శనమున నిశ్వాసము అఖిల విషయములు అంత విరసతావీక్షణమున నిత్య సంతోషణమున లోక లోభనిరతి కృప అధర్మము ఉచిత కృతావేక్ష ధర్మమవుల ద్రోవనేర్చుట ముక్తికి త్రోవ అధిప. ఎటువంటి గుణములు మనకి ప్రతిబంధకములుగా నిలబడతాయో అటువంటి గుణములను తొలగతోయడానికి ఏవి మనం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలో భీష్ముడు చెప్తున్నాడు. కోపాన్ని పోగొట్టుకోవాలి అంటే ఓర్పు నేర్చుకోవాలి. తొందరపడకుండా ఓర్పుతో సావధానంగా వెంటనే కదిలిపోకుండా నిలబడగలగడం, ఓర్పు పట్టడం రావాలి. ఇక కామం పోవాలి అంటే సంకల్పములను తగ్గించేసుకోవాలి. అదే పనిగా మనసులోంచి సంకల్పాలు పుట్టకుండా ఉండాలి అంటే మనసుకి మంచి ఆలంబనను ఇస్తుంటే మంచి సంకల్పములు చేస్తూ ఉంటుంది. రోజు కాసేపు భారతం చదువుతున్నారు అనుకోండి, భారతం గురించి ఆలోచిస్తుంది. భాగవతం జరిగితే భాగవతం గురించి ఆలోచిస్తుంది. సత్పురుషుల జీవిత చరిత్రలు జరిగితే అవి ఆలోచిస్తుంది. మీరు ఏది ఇస్తే అటువంటి సంకల్పములు ఉత్పన్నములవుతాయి. మంచి మంచి సంకల్పములు పుట్టిన సంకల్పములు కానట్టే, ఎందుకంటే అవి ఉత్తమ కార్యములకే కారణములు అవుతాయి. వాటి వలన ఏ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనము ఆశింపబడలేదు. కాబట్టి సంకల్పములను నిరోధించగలిగితే, తగ్గించగలిగితే కామము నశిస్తుంది. సత్వగుణంతో నిలబడినటువంటి కారణం చేత ప్రశాంత చిత్తంతో ఉండడం అలవాటు చేసుకుంటే నిద్రని తగ్గించుకోవచ్చు. అదే పనిగా నిద్రపోవడం తగ్గుతుందని. అసలు నిద్రపోకుండా ఉండవలసిన అవసరం ఎవరికీ ఉండదు, నిద్రపోవలసిందే విశ్రాంతి కోసం. దృఢమైనటువంటి ధైర్యంతో, అంటే ఎంచుకున్న మార్గంలో ధైర్యంగా నిలబడగలిగిన శక్తి ఉంటే రాగద్వేషములను గెలవవచ్చు. జాగ్రత్తతో ఉన్నవాడు భయాన్ని గెలవవచ్చు. జ్ఞాన వైరాగ్యాదులను అలవాటు చేసుకున్నటువంటి కారణం చేత క్రమక్రమంగా మోహము భ్రాంతి ఈ రెండూ తొలగిపోతాయి.
హితమైన ఆహారము మితమైన ఆహారము తీసుకోవలసినటువంటి కాలమునందు మాత్రమే తీసుకోవడం అలవాటు చేసుకున్నవాడు అటువంటి ఆహారము వలన భోజనము వలన రోగములను ఉపద్రవములను పోగొట్టుకుంటాడు. అట్లాగే క్షేత్రజ్ఞుడై లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకోవడానికి తీసి విడిచిపెట్టేటటువంటి ఊపిరి మీద జాగ్రత్తగా పరిశీలనము చేయడం అలవాటు చేసుకోవాలి. అట్లాగే ఇవన్నీ కూడా నిస్సారములు. ఏవి సుఖమనిపిస్తాయో అవి దుఃఖములు, ఏవి దుఃఖములు అనిపిస్తాయో సుఖములు. ఇవి కాసేపు అట్లా ఏదో సుఖమన్న భావనలు కల్పిస్తాయి తప్ప శాశ్వతములు కావు అనేటటువంటి విచారణ భావం బాగా మనసులో ఏర్పడితే శబ్దస్పర్శరస రూప గంధములనబడేటటువంటి ఈ పంచతన్మాత్రలకు సంబంధించిన సుఖముల మీద విరక్తి కలుగుతుంది. నిత్య సంతోషం తృప్తి వలన లోభగుణాన్ని గెలవవచ్చు. అట్లాగే దయ మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుంటే అధర్మ కార్యాలు చెయ్యడు. దయ ఉన్నవాడు వేరొకరిని బాధ పెట్టలేడు కనుక అధర్మ కార్యం తగ్గిపోతుంది. చిట్ట చివరికి ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవడం అలవాటైనటువంటి వాడు తాను చేసేటటువంటి కర్మలను నియంత్రించుకొని వెళ్ళగలడు. అటువంటి వాడు అపాయములను తొలగించుకొని ఉపాయములను పట్టుకొని చిట్ట చివరికి మోక్ష పథం వైపుకి ప్రయాణం చేసి ఇప్పుడో ఒకప్పుడు ఈశ్వరానుగ్రహంతో మోక్షమును పొందుతాడు అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నకి జవాబుగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వైభవం గురించి ఒకానొకప్పుడు వృత్రాసురుడికి సనత్కుమారుడు చెప్పినటువంటి విషయాల్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి తెలియచేశారు. ధరణి పాదంబులతనికి శిరము దివము దిశలు బాహులతడు సర్వదేవమయుడు భూత విక్షేప సంహారములు తదీయ మానస స్వైర లీలలు ధనవేంద్ర. ఆ సనత్కుమారుల వారు వృత్రాసురుడితో మాట్లాడుతూ చెప్తున్నవి కాబట్టి దానవేంద్ర అని సంబోధించారు. ఆ శ్రీ మహావిష్ణువుకి భూమి అంతా కూడా పాదం, ఆయన యొక్క తల ఆకాశం లేదా స్వర్గం, దిక్కులన్నీ కూడా ఆయన యొక్క భుజములు. ఆ దేవుడు సకల దేవతాస్వరూపుడై ఉన్నాడు. ఆయన వ్యాపకత్వముతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంతటా ఆయనే, ఆయన కానిది లేదు. అంతటా పరివ్యాప్తమై ఉన్నాడు. ఈ ప్రాణులను సృష్టించడం, నిలబెట్టడం, సంహరించడం ఇవన్నీ కూడా ఆయన స్వేచ్ఛగా లీలావిలాసంగా చేసేవాడే తప్ప దానికోసం పెద్ద కష్టపడి చేసేటటువంటి వాడు కాదు. తన్ను ఉత్తమ మధ్యమాధమములైన ఛాయలొందంగా ప్రచుర పర్యాయ వృత్తి జీవుడు అమరత్వ ముఖ్య నానా విధములనుంది ఎక్కుచూ డిగ్గుచూ ఉండుచూవే. ఈ మనుష్యుడు తాను చేసేటటువంటి కర్మలు పొందేటటువంటి భావములకు అనుగుణంగా ఉంటాయి. మంచి భావములు కలిగితే మంచి కర్మలను చేస్తూ ఉంటాడు. మంచి భావములు కలగడానికి కారణం ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి విషయములు ఎటువంటివి అన్నదాన్ని బట్టి భావములు ఏర్పడతాయి. భావములకు అనుసరించి కర్మలు, కర్మలను అనుసరించి ఫలితములను అనుసరించి ఒక్కొక్కప్పుడు జీవుడు ఉత్తమ జన్మ పొందుతాడు, ఒక్కొక్కప్పుడు మధ్యమ జన్మ పొందుతాడు, ఒక్కొక్కప్పుడు నీచ జన్మ పొందుతాడు. కాబట్టి ఎవరు ఎటువంటి కర్మలను చేస్తున్నారు అన్నదాన్ని బట్టి వాడు అటువంటి శరీరములను పొందుతూ ఉంటాడు. ఇక విను కుసుమంబుల వాసించిన ఒప్పని కంపు విడిచి చెందును సౌరభ్య నిరూఢిం తిలలట్టుల అనగా సుకృతముల జీవుల కళంకుడడుగున్ జీవుడు అకళంకుడగున్. లోకంలో నువ్వులు అంత పెద్ద సువాసనే ఉండవు, కానీ అటువంటి నువ్వుల్ని తీసుకెళ్ళి మంచి పువ్వులు ఉన్న చోట ఆ పువ్వులతో కలిపి బట్టతో కట్టారనుకోండి, ఆ బట్టని పువ్వులతో, ఆ నువ్వులను బట్టతో సువాసన కలిగిన పువ్వులతో ఉంచి కడితే నువ్వులకు ఉన్నటువంటి దుర్వాసన పోయి పువ్వుల యొక్క సువాసన ఆ నువ్వులకు వస్తుంది. అలాగే మనిషి పుణ్యకార్యములు చేసినటువంటి కారణముగా కేవలముగా పుణ్యకార్యములను మాత్రమే చెయ్యాలని తన మనసులో పెంచుకున్నటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయము వలన, దాని యందు తాను పెంచుకున్నటువంటి అనురక్తి వలన
పెద్దల మాటలు విన్న కారణం చేత, చేస్తున్న పుణ్యకార్యముల చేత, తత్ఫలితముల చేత మనిషి యొక్క మనసు మీద ఏర్పడినటువంటి మాలిన్యము తొలగిపోతుంది. దాని వలన జీవుడు మాలిన్యమును విడిచిపెట్టి పవిత్రుడవుతాడు. కాబట్టి కర్మ చేయకపోవడం అనేటటువంటిది ఎటు ఉండదు. కానీ చేసేటటువంటి కర్మలు పుణ్యకర్మలై ఆ పుణ్యకర్మల ద్వారా జీవమాలిన్యము తొలగిపోయేటట్టుగా భావప్రచోదనము చెయ్యగలిగిన వాడు ఆ విష్ణువు ఒక్కడే. ఆ విష్ణువు యొక్క అనుగ్రహము ఎవరి యందు ప్రసరించిందో వాడు ఎప్పుడు ఏది చేసినా ఏదో ఉత్తమ కర్మ చేస్తూ ఉంటాడు. దాని వలన జీవుడి మీద ఉన్న మాలిన్యము తొలగిపోతూ ఉంటుంది. జీవుడు శుక్లఛాయా భావితుడైనప్పుడు విష్ణు భావించుటకున్ తా వెరవరియగు తద్గత భావమొసగు గురువు లేని పండగు నెలవున్. ఎప్పుడెప్పుడు మనసు నిరంతరము ఆ విష్ణువునందు ధ్యానంలో ఉంటుందో అప్పుడప్పుడు శుక్లవర్ణమునందు చిత్తవృత్తి కలిగిన వాడు అని పిలువబడతాడు. అటువంటి స్థితిలో ఆ నిరంతర విష్ణుభావన చేయగలిగినటువంటి మనసు ఎక్కడున్నదో ప్రహ్లాదుడి మనసులా, అటువంటి విష్ణుభావనల చేత ఏది చూస్తున్నా, ఏది వింటున్నా, ఏది మాట్లాడుతున్నా, నవ్విన, సంతోషించిన, ఆకలేసిన, తిరుగుతున్న, నిద్రపోతున్న, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్భూవరా అంటారే ప్రహ్లాదోపాఖ్యానంలో భాగవతంలో. అలా విష్ణుభావనల చేత నిండిపోయినటువంటి మనసు కలిగినటువంటి వాడు గింజలేని పండు వంటి వాడు. అంటే పండు తింటున్నప్పుడు గింజ వస్తే ఆ గింజని మాత్రం వదిలిపెట్టేస్తాం. పండు గుజ్జు తింటాం, అసలు గింజలే లేకపోతే వదిలిపెట్టేయడానికి ఏం లేదు, మొత్తం తినేస్తారు. అట్లాగే విష్ణుభావనల చేత నిండిపోయినటువంటి మనసు కలిగినటువంటి వాడెవరుంటాడో వాడు అటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందినవాడు. అటువంటి భావనలతో కూడుకున్నటువంటి మనసు ఉన్నవాడు అదృష్టవంతుడు సుమా అని చెప్పి, అది కూడా విష్ణువు యొక్క అనుగ్రహము చేత సంప్రాప్తము కావాలి. కానీ మనం ఏదో అనుకున్నామని అవన్నీ జరగడం సాధ్యం కాదు. అందుకే దేనికైనా ముహూర్తం పెడతారేమో కానీ భక్తిగా ఉండడానికి ముహూర్తాలు ఉండవు. శంకుస్థాపన ఎప్పుడు చేయమంటారు, గృహప్రవేశం ఎప్పుడు చేయమంటారు, బిడ్డ వివాహం ఎప్పుడు చేయమంటారంటే ముహూర్తం పెడతారు. కానీ నేను భక్తిగా ఎప్పటి నుంచి ఉండను అంటే ముహూర్తం ఎవరు పెడతారు? ముహూర్తం పెడితే మాత్రం భక్తి మానసిక భావన అది కలగడం సాధ్యమా? దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. కాబట్టి తర్వాత ధర్మరాజు గారు అసలు జ్వరం అనేటటువంటిది లోకంలో ఎలా పుట్టింది దయచేసి నాకు తెలియజేయవలసింది అని అడిగారు. ఆయన అనేకమైన ప్రశ్నలు అడిగాడు. ఎన్ని రకాల ప్రశ్నలు అడిగినా అన్నింటికీ వెంటనే జవాబు చెప్పగలిగినటువంటి సమర్థత కలిగిన భీష్మాచార్యుడు మహానుభావుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇన్ని ప్రశ్నలకి జవాబు చెప్పాడు. అంతటి మహాజ్ఞాని కాబట్టే శరీరం విడిచిపెడితే చెప్పేవాడెవరో అంపశయ్య మీద ఉండగా నేర్చుకోమని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారిని తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఒకానొకప్పుడు దక్షయజ్ఞాన్నంతటినీ కూడా శంకరుడు ధ్వంసం చేశాడు. ఆ దక్షయజ్ఞ ధ్వంసం చేస్తున్నటువంటి సమయంలో చెమట పట్టి ఆయన యొక్క ఆ నుదిటి నుండి ఒక నీటి చుక్క, చెమట చుక్క భూమి మీద పడింది. వెంటనే అందులోంచి పెద్ద పెద్ద మంటలు వచ్చాయి. ఆ పురుషుడు ఎర్రటి నేత్రాలు, నల్లటి రూపు, ఊర్ధ్వముఖమైనటువంటి వెంట్రుకలతోటి ఒక పురుషుడు ఆ మంటలలోంచి జన్మించాడు. ఆ పురుషుడికి బ్రహ్మదేవుడు జ్వరము అని పేరు పెట్టాడు. పెట్టి పరమశివుణ్ణి ఉద్దేశించి, చంద్రశేఖర, ఈ పురుషుడు లోకమంతటా వ్యాపిస్తే జీవులు తట్టుకోలేవు. కాబట్టి ఈ జ్వరాన్ని ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క చోట ఉంచితే ఆ బాధని తట్టుకోగలుగుతాయి. జ్వరం అంటేనే బాధ. కాబట్టి దీన్ని నువ్వు అట్లా వ్యవస్థ చేయవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ జ్వరాన్ని పరమేశ్వరుడు నానా రూపములుగా విభాగం చేశాడు. కాబట్టి ఆ విభాగం చేసినప్పుడు ఏనుగులకు తలనొప్పిగా మారింది, అట్లాగే పాములకు కుబుసంగా మారింది, గోవులకు గిట్టలలో నిప్పిగా మారింది, లేళ్లకు తమ రూపు తాము చూసుకోవడానికి ప్రతిబంధకంగా మారింది, గుర్రాలకు పక్క భాగంలో నీరసపడేటటువంటి లక్షణంగా మారింది,
నెమళ్లకు ఈకలు ఊడిపోవడం అనేటటువంటి లక్షణంగా మారింది, కోకిలలకు కంటి సంబంధమైన వ్యాధిగా మారింది, చిలుకలకు వెక్కిళ్ళొచ్చే విధానంగా మారింది, మేకలకి మనోభ్రాంతి అయింది, పులులకు శ్రమ అన్న లక్షణంగా మారింది. అలాగే మనుష్యుల దగ్గరికి వచ్చేటప్పటికీ చనిపోవలసినటువంటి సమయంలోనూ పుట్టేటటువంటి సమయంలోనూ కూడా ఆవహించేటటువంటి ఒక బాధతో కూడుకున్న విధానంగా మారింది. కాబట్టి ఈ విధంగా ఈ దుఃఖస్వరూపమైంది జ్వరం. జ్వరం అంటేనే దుఃఖ కారణం. అటువంటి దుఃఖస్వరూపమై అది ఈ భూమి ఏకరూపంలో ఉంటే భరించలేదని అన్ని ప్రాణులలో ఒక్కొక్క విధానంగా మారి ఆవహించింది. అయితే చిత్రమైన విషయం ఏమిటంటే, ఈ జ్వరం గురించి ఎవరన్నా తెలుసుకునే ప్రయత్నం చేసినా, ఈ జ్వరం వెనక ఉన్నటువంటి కథని చదివినా విన్నా వినిపించినా అటువంటి వాడు ఆరోగ్యాన్ని పొంది తేజస్సుని చిత్తశుద్ధిని పొంది కోర్కెలు తీరి పాపములను పోగొట్టుకుంటాడని భీష్ముడు చెప్పిన ఫలశ్రుతి. చాగంటి కోటేశ్వరరావు చెప్పింది కాదు. భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ధర్మరాజు గారికి చెప్పినటువంటి ఆ జ్వర సంబంధమైన వృత్తాంతంలో చెప్పినటువంటి ఫలశ్రుతి. కాబట్టి ఈ భీష్మాచార్యుల వారు జ్వర సంబంధమైనటువంటి విషయాన్ని చెప్పిన తరువాత ఇది ధర్మము అని శాస్త్రతత్వం ఇతమిద్ధంగా తెలియకపోతే, పరమార్థతత్వాన్ని గ్రహించలేకపోతే అటువంటి వ్యక్తి ఏమి చెయ్యవలసి ఉంటుంది అని అడిగితే ఆచరించదగినటువంటి విషయములను కొన్నింటిని భీష్ముడు ఉపదేశం చేశాడు. పాపహేతువులు అని తెలుసున్నవి ఏ ఉన్నాయో వాటిని విడిచిపెట్టేసి పుణ్యకార్యములు అని తెలుసున్నవి కష్టం అనిపించినా చెయ్యడం నేర్చుకో. ప్రయత్నపూర్వకంగా సజ్జనులతోటి సాంగత్యము పెట్టుకో. పాపకర్మంబులెల్లను బాయబెట్టి పుణ్యకృతంబులకు వాని పురుషుడోపి అట్లు శుద్ధ మనస్కుడై ఆచరించువాడు సజ్జన సంగతి వలయునెప్పుడు. అలాగే కపట వృత్తిని విడిచిపెట్టి కాపట్యంతో ప్రవర్తించకుండా రుజువర్తనతో ఉంటే దేవతలు పితృదేవతలు మొదలైన వాళ్ళని పూజించడం, వారి పట్ల గౌరవంతో ఉండడం అలవాటైతే, ప్రాణుల పట్ల కాఠిన్యాన్ని వదిలిపెట్టి మృదుభావనతో ఉండడం, మంచి మాటలు మాట్లాడడం, ఇతరులకు హితకరమైనటువంటి మాటలు సత్యమైన మాటలు మాట్లాడడం అలవాటైతే దాని వలన దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అహంకారం పనికిరాదు. శబ్దస్పర్శ రసరూప గంధాది ఆ సౌఖ్యముల పట్ల విశేషమైనటువంటి అనురక్తిని పెంచుకోకూడదు. అట్లాగే సోమరిపోతుతనం, గర్వాన్ని పొంది ఉండడం, మాత్సర్యంతో ఉండడం, కోపంతో ఉండడం ఎప్పుడూ మంచిది కాదు. శక్తిని అనుసరించి సత్కార్యం చెయ్యడం మీద ఉత్సాహం పోగొట్టుకోకుండా ఉండాలి. వినుమలసుండును గర్వియు అనర్ధభాషయును మత్సరాలీఢుడు క్రోధనుడు కావలదు శక్త్యనురూపత చెయ్యవలయు ఆతిథ్యంబున్. తన శక్తి కొలతి ఆతిథ్యం ఇస్తూ ఎవరు లోకంలో అస్తమానం కోపంతో ఉండడం అనేటటువంటి గుణాన్ని విడిచిపెట్టేస్తాడో, సోమరిపోతుతనంతో కాలం గడిచిపోతోందిలే నిద్రపోదామని చెప్పి అలసత్వంతో ఉండకుండా ఉంటాడో, ఏదో ప్రతి చిన్న కారణానికి నా అంతవాడు లేడనేటటువంటి గర్వాన్ని పొందకుండా ఉంటాడో, ఎవరు మాటలు మాట్లాడినప్పుడు అందరూ సంతోషిస్తారో, నిష్ప్రయోజనమైనటువంటి మాటలు మాట్లాడుతూ కాలం గడిపేస్తూ దాంట్లో సంతోషం పొందేటటువంటి అలవాటుని ఎవడు వదులుకుంటాడో, మాట మాట్లాడితే దానికి ఒక ప్రయోజనం ఉండాలని ప్రయోజనకరమైన మాటలు ఎవరు మాట్లాడతాడో, మాత్సర్య దోషం లేకుండా ఎప్పుడూ ఇతరులను ద్వేషించేటటువంటి లక్షణం, అవతల వారు తనకన్నా గొప్పవారైతే వారి యందు ఉండేటటువంటి గుణములను దోషములుగా చూపించేటటువంటి లక్షణము ఎవరి యందు ఉండదో అటువంటి వాడు తప్పకుండా జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. వాడికి శాస్త్ర సంబంధమైనటువంటి తత్వమును ప్రత్యేకంగా తెలుసుకోవలసినటువంటి విషయంలో ఉండేటటువంటి వైక్లభ్యములు ఏవైనా ఉన్నా, అందులో తొట్టుపాటు ఉన్నా ఈ గుణముల చేత అవి తొలగిపోయి సదాచారమునందు ప్రవర్తించి సత్ఫలితములను అందుకుంటాడు. అందుకని ఇటువంటి గుణములను ఆశ్రయించడం ప్రధానం. ఇన్ని గుణములను ఆశ్రయించడానికి పట్టుకోవలసిన ప్రధానమైనది పట్టుకోవాలి. ఏది అంటే సత్పురుషులతో కలిసి ఉండడం. సజ్జనులతో కలిసి ఉంటే యద్యదాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులైన వారు ఏ మార్గంలో ప్రయాణిస్తారో
అటువంటి మార్గంలో ప్రయాణించడం కన్నా తేలిక మార్గం ఉండదు. వారితో కలిసి ఉండి వారి మాటలు వింటూ వారు ఎలా ప్రవర్తించారో అట్లా మనం ప్రవర్తించడం అలవాటు చేసుకుంటే ఆ బాటయే మనని కూడా ఉత్తమమైనటువంటి మార్గమై చేరవలసినటువంటి లక్ష్యానికి చేర్చేస్తుంది. కాబట్టి ఇటువంటి గుణములను అలవరుచుకోవాలి అని చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ప్రబోధం చేశారు. ధర్మరాజు గారు ఈ విషయాలన్నీ విని ఎంతో సంతోషాన్ని పొందారు. మళ్ళీ ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగినప్పుడు ఏ మిగిలిన విషయములను కూడా చెప్పారు అన్నదాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నా యందు అవ్యాజమైన కారుణ్యంతో పలికించినది రేపటి రోజున పలకగలను అని చెప్పి మనవి చేస్తూ సెలవు. స్వస్తి.